అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు తెలిసి విత్ మీ అంజలిలో నా రియలీ స్పెషల్ గెస్ట్, యాక్చువల్లీ చాలా నుంచి అనుకుంటున్నాం కానీ బట్ సార్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఏకే గోయల్ సార్ ఇస్ విత్ మీ రైట్ నౌ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ముందు వెల్కమ్ చేద్దాం సార్. నమస్కారం అండి. అమ్మా వల్లి పద్మాంజలి నమస్కారాలు. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. కానీ సార్ మీతో మాట్లాడినప్పుడు మీ ఎనర్జీ కానీ మీరు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మన ప్రజలకి యూజ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు మాట్లాడిన మాటలు నాకు ఈ రోజుకి ఎంతో గుర్తున్నాయి. అందులో ఎంత డెప్త్ ఉంది ఒక్కొక్క దాంట్లో. లెట్ us డిస్కస్ ఆన్ అబౌట్ ఇట్ సార్. రియలీ పబ్లిక్ సర్వెంటే కదమ్మా నేను. అవును సార్. 37 years దాకా పబ్లిక్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ చేశాను. ఈ ప్రజలతో సంబంధించిన పని ఏదైనా you feel happy. If you feel happy, you get energy. Correct. So, if you want to ask the secret of energy, it's not AK Goel, it's public servant for 37 years. You feel very proud of your job, you feel very proud of people with whom you have worked. So, I think that's the reason for the secret of energy till now. ఏంటి సార్ రిటైర్ అయ్యారు 2010లో రిటైర్ అయినట్టున్నారు. ఏం చేస్తున్నారు ప్రెసెంట్ ఏంటి? Well, right now I am being interviewed by a beautiful anchor called Kamalanjali. Ante kada. No, jokes apart. Yes sir. See, after serving for 37 years or so, you get into, that vanaprastha mode. Chadvina ande balyakala. Service chesina గ్రహస్థ. ఓహో. సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అది వానప్రస్థ. ఎస్ సార్. ఇంతవరకు సన్యాసం రాలా కానీ వస్తుంది. ఈ వానప్రస్థలో ఏం చేశామంటే టీచింగ్, లెర్నింగ్, స్టడీయింగ్, రైటింగ్. ఎందుకనంటే సో లాంగ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ పార్ట్స్. Kakinada, it was Andhra Pradesh in those days. The first place I came was Kakinada. Oh. 74. Okay. Yeah. 74. చాలా ముసలాయనే నేను. డోంట్ వరీ అబౌట్. యు ఆర్ ఎ వెరీ యంగ్ పర్సన్. నో సార్, మీరు అసలు అలా ఎక్కడ అట్లా కాదు. నేను ఫ్యాక్చువల్గా మాట్లాడుతున్నాను. యు ఆర్ ఎనర్జెటిక్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ. ఐఎమ్ ఎనర్జెటిక్ బికాస్ ఆఫ్ ద పీపుల్. సో ఇది కొంత తేడా ఉంది అనమాట. నో టాకింగ్. సో స్టార్టింగ్ మై జాబ్ ఇన్ కాకినాడ ఇన్ 74, రిటైర్ ఇన్ 2010. అబౌట్ దట్ ఐ విల్ టాక్ లేటర్. బట్ యూ మీట్ సో మెనీ పీపుల్. ఆ రోజు మాకు తెలుగు కూడా సరిగా తెలియదు, కానీ తప్పు తెలుగు మాట్లాడితే వారు ప్రేమ చూపిస్తారు. అదే సమాజానికి గొప్పతనం. నా తప్పు తెలుగుని ఎట్లా కరెక్ట్గా సరైన మీద అర్థం రావాలి వారు చూస్తూనే ఉంటాడు. సో ఐ మే బీ రాంగ్ బట్ దే అండర్స్టూడ్ మీ రైట్. దిస్ ఈజ్ వాట్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హర్యానాలో పుట్టాను, అక్కడి నుంచి ఏదో హిందీ, ఇంగ్లీషు. కాకినాడలో మామూలుగా తెలుగు మాట్లాడితే మంచిది కదా. ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ ఏ గుడ్ పంతులు. అందుకే మీరు చాలా చక్కగా 74 అని అచ్చమైన తెలుగులో చాలా బాగా చెప్పారు సార్. ఈస్ట్ గోదావరి పంతులు గారు కదా, చాలా చెప్పారు మాకు. తెలుగు సమాజాన్ని గురించి చాలా చాలా చెప్పినారు, తర్వాత మాట్లాడతాం. బట్ హీ టాట్ మీ బేసిక్స్ అండ్ హీ టోల్డ్ మీ వన్ సీక్రెట్. గోయల్ గారు, మీరు భాష మీరు పక్కన పెట్టండి, ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఏదైనా భాష మాట్లాడితే ప్రజలకి అర్థం వచ్చినట్టే. సో హీ టోల్డ్ మీ దట్ బిఫోర్ యూ స్పీక్ ఎ లాంగ్వేజ్, లెర్న్ టు లవ్ ద పీపుల్. ఆఫీస్లో రైతు బిడ్డ వస్తాడు, ఒక స్టూడెంట్ వస్తాడు, మహిళలు వచ్చేస్తారు. నో దే డోంట్ నో ఇంగ్లీష్ ఆర్ హిందీ. వారు భాషకు ఎట్లాగా మాట్లాడితే పర్వాలేదు, దే విల్ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ లవ్ ద పీపుల్, యూ విల్ ట్రై టు టాక్ ఇన్ దర్ లాంగ్వేజ్, అండ్ వన్స్ యూ స్టార్ట్ ట్రైంగ్ టు టాక్ ఇన్ ద లాంగ్వేజ్, యూ లర్న్ తెలుగు. సో పంతులు గారితో మొదలుపెట్టి ప్రజలతో మాట్లాడి, లైక్ ఏ స్విమ్మింగ్, వన్ టీచర్ మే టీచ్ యూ బట్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద పూల్. పూల్లో పోయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ టు స్విమ్. సో ఐ లర్న్ స్విమ్మింగ్ ఇన్ ద సొసైటల్ పూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. కానీ సార్, హర్యానాలో మీరు పుట్టారు, తర్వాత అంతా మీరు ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నా పల్లెటూరు గురించి మాట్లాడే, ఎందుకంటే నాకు చాలా ప్రేమ. చిన్న ఊర్లో పుట్టాను. మా గ్రామంలో కరెంట్ లేదు, కరెంట్ లేదు, కానీ స్కూల్ ఉంది.
కరెంట్ లేకపోయినా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐఏఎస్ తర్వాత వస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8th 10th దాకా బేసిక్ సబ్జెక్ట్స్ హిందీ, ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, పర్టికులర్ మ్యాథమెటిక్స్ చదవాలి కదా. సార్ ఆ చదివిన టీచర్స్ చాలా గొప్పలు, చాలా గొప్ప. కరెంట్ లేదనుకోండి, ఏదో వర్షాలు వచ్చినట్టు సరైన లైట్ లేదు, అందరు పిల్లల్ని లాగించి బయట ఓపెన్లో తీసుకొని పోతాడు. ఫ్రమ్ 10 o'clock to 1 o'clock 3 గంటలు ఖచ్చితంగా చదవాలి. ఏదో 10 to 11, 11 to 1 అదే లెక్చర్స్ లేదు. మ్యాథమెటిక్స్ క్లాస్ అంటే మినిమం 2 hours కనీసం. ఓకే 11 నుంచి 1 దాకా, 1 నుంచి 2 దాకా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై. అప్పుడే క్లాసు, అప్పుడే ఎక్సర్సైజు, అప్పుడే క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఓకే 3 in 1. రైట్ సార్. So they were the great teachers. Sometimes we will not understand fully in the class. అప్పుడు ఒక హరికేన్ ల్యాంటర్న్ ఉంది కదా, ల్యాంటర్న్, అదే ల్యాంటర్న్ తీసుకొని ఈవినింగ్ భోజనం తర్వాత 8 నుంచి 10 దాకా ఈ స్కూల్లో ఈ స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం అని ఆ ప్రొఫెసర్స్ కూడా, ఆ టీచర్స్ మా దగ్గర ఉంటాడు. గ్రామంలో పెద్ద శాలరీ లేదు, పెద్ద డబ్బులు అడగడు, పెద్ద కోచింగ్ లేదు, పెద్ద ట్యూషన్ లేదు. సో దే యూస్ టు వర్క్ వెరీ హార్డ్. వీ విల్ గెట్ గుడ్ మార్క్స్, దే విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని అన్నట్టు. ఒకసారి నాకు గుర్తుంది, మ్యాథమెటిక్స్లో 99 వచ్చాయి నాకు. చాలా గొప్ప చేశాను కదా. వెళ్ళి చెప్పాను, ఏం అశోక్ 100 వచ్చేస్తే మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవారు కదా అని. అట్లా సెకండ్ ర్యాంక్ వచ్చింది, నేను హ్యాపీ, ఆయన హ్యాపీ లేదు. ఓకే 99 బదులు 100 వచ్చేస్తే మీరు టాపర్ ఉండవచ్చు కదా. దిస్ ఓన్లీ ఏ టీచర్ కెన్ డూ. పర్ఫెక్ట్ 99, నాట్ హ్యాపీనెస్. సార్ కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిన దాంతో సంతృప్తి పడండి, లేదంటే ఇది రాలేదనే దాంట్లో ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు అంటున్నారు పిల్లలు. లేదమ్మా, పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు. అట్లా కాదు సార్. ఏం చెప్పాలంటే, శ్రద్ధతో చదివించేవారు టీచర్ లేరు, శ్రద్ధతో చదివేవారు పిల్లలు లేరు. ఎగ్జామినేషను, మార్క్సు, పర్సంటేజు సరే బాగానే ఉంది. మీరు మంచిగా చదివితే ఎట్లాగా మార్క్స్ వస్తాయి మీకు. వాట్ మార్క్స్ యూ గెట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. దేవుని మీకు కొంత మేధ ఇచ్చిండ్రు, పుస్తకాలు ఉంటాయి, చదవండి, టీచర్స్ క్లారిఫై చేసుకోండి, మార్క్స్ ఎట్లాగా వస్తాయి. ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ క్లాస్ మెటీరియల్, మీరు 3rd division పాస్ అవ్వదు. నో, ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాసే. ఓకే, యూఆర్ నాట్ ఫస్ట్ క్లాస్, యూఆర్ 2nd division, యూఆర్ 3rd division, దానికి వేరే దారులు ఉంటాయి. ఎగ్జామినేషన్లో నాకు జ్వరం వచ్చింది, చాలా ఏదో గుండెలో చాలా నొప్పి. ఏ గుండె ఏం నొప్పి, ఏదో జ్వరము. మానసికంగా బలవంతంగా ఉండాలి, బాగా చదవాలి, నమ్మకం ఉండాలి, పేపర్ వచ్చేస్తే రాయాలి. ఓకే, ఇఫ్ నాట్ 100, 99 వస్తాయి, లేకపోతే 95, 90. ఇఫ్ యు ఆర్ ఏ 99 మెటీరియల్, మీకు 70-50 రాదు కదా. నో నీడ్. సో what I feel is that people should have confidence in themselves. పిల్లలు కూడా ఈ ఆత్మ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈరోజు పిల్లలకి లేదు. తల్లి ఒక ట్యూటరు, ఫాదర్ ఇంకొక ట్యూటరు, ఎల్డర్ బ్రదర్ ఇంకొక ఫిజిక్స్ ట్యూటరు, టీచర్ ఇంకా 4th. ఈ పిల్లవాడు పొద్దున 6 నుంచి సాయంత్రం 7 దాకా ట్యూషన్లే పోతున్నాడు. మేధాలో ఎప్పుడు వస్తుంది? వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ మై స్కూల్ ఈ రోజు కూడా గుర్తుంది నాకు. ఎస్. సో ఐ వుడ్ లైక్, శ్వాసం తీసుకుంటామండి, నీళ్ళు తాగుతాను, ప్రకృతి ఉంటుంది, చదువు అట్లా గ్రహించేసుకోవాలి. సో స్టడీస్ షుడ్ బి ఏ న్యాచురల్ ప్రాసెస్, ఏ న్యాచురల్ లైకింగ్. ఐ లైక్ టు స్టడీ, ఐ విల్ స్టడీ. దబాయించేస్తే, బలవంతంగా చేయిస్తే, ఎవరే నీవు ఫస్ట్ క్లాస్ ఎందుకు రాలేదు, అరే నాన్నగారు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు కదా, ఆయన బిడ్డని దబాయించేస్తున్నాడు, అది ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఫస్ట్ క్లాస్ లేదా 2nd క్లాసు, మేనేజ్మెంట్ కోటా ఉంది కదా, ఇల్లు అమ్మేసుకోండి, దానికి సీట్ దొరుకుతుంది. అది సెపరేట్ కమర్షియల్ లెక్క. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ద గ్రోత్, ఇన్నర్ గ్రోత్ ఆఫ్ ఏ చైల్డ్. చైల్డ్ నుంచి హీ బికమ్స్ గృహస్థ, దెన్ బికమ్ ఎడ్యుకేషన్ విల్ బి విత్ యూ ఫర్ ద హోల్ లైఫ్. అమ్మా, నేను మర్చిపోలేము కదా, 70 సంవత్సరాలు, నా వయసు 70 దాటింది, కానీ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. ఎక్కడ పోలే. క్లాస్ తీసుకుంటే నేను హ్యాపీగా చదివించవచ్చు. సో ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఫర్, సరే సర్వీస్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాను, దట్స్ ఆల్ రైట్. ఐ గాట్ సోషల్ రెస్పెక్ట్, ఐ గాట్ ప్రైడ్.
బట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ ఐ థాట్ ఎడ్యుకేషన్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. ఈరోజు జాబ్ లేదు కదా, ఎందుకు మీతో మాట్లాడుతున్నా? ఇట్స్ నాట్ అబౌట్ మై కలెక్టర్ కమిషనర్ సెక్రటరీ, అదే లేదు కదా. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Because of education, I came to civils. Because of that, I retired also. And nowadays also because of education, I am before you. Yes, sir. So this to my mind should be very clear to young children. Whole Andhra Pradesh, Hyderabad, Telangana, ఎక్కడనే ఉన్నా సరే చదవడం ఒకటే కదా, గురువులు ఉంటాడు శిష్యుడు ఉంటాడు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అమ్మా నాన్న ఏం చేస్తుండేవారు సార్ మీరు అప్పుడు చదువుకునేటప్పుడు, స్కూలింగ్ అప్పుడు? అంటే ఇన్ మై హై స్కూల్ వగేరా మై నాన్న, ఐ మీన్ మై పేరెంట్స్. ఎస్ సార్. మై ఫాదర్ వాజ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. Oh, for some time, yeah. Well educated. He was well educated. In fact, more than my father, my grandfather was, very highly educated. He was a BE from BHU, Banaras Hindu University. 37 lo chesadu, yeah. So I mostly studied with my nana. Nana means father's uncle. Okay. So he used to, take care of me. Okay. So he was an engineer. Actually, he was working as an executive engineer, I remember, in 1953-54 on Bhakra Nangal Dam, Punjab lo unde aa roju. Okay. So I used to go to dam, see the river, see so many people working. I used to feel very happy and very proud of it. In fact, ఆ ఇమేజ్ నా మనసులో గుర్తుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ చూశాను, శ్రీశైలం చూశాను. అరే భాకడా కదా, చాలా చాలా నాకు ఆనందం కలిగింది. ఆనందం అంటే చాలా ఆనందం. ఇన్ చైల్డ్హుడ్ ఇట్ వాజ్ ఏ భాకడా 1. ఇన్ మై కలెక్టర్షిప్ ఇట్ వాజ్ ఏ భాకడా 2. అంతే. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మై మదర్, లైక్ ఎనీ మదర్, మంచి తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి అంతే. I think she was mostly busy in the kitchen. Yes. We were 6 brothers and sisters. I was the eldest, Anna Neno. So they were also studying in class, successive classes, 5th class, 4th class, atla. She was giving us nutritious food. Yeah. Nutritious, good food. So amma nallaki 6 members meeru. Amma, father, my 6 members, brothers, sisters anamata. I am the eldest. Meeku ఎంత మంది పిల్లలు? Well, I was the eldest and there were younger brothers and sisters. They were also studying. So study was the most important thing in the family. Okay. I did my high school. High school నాకు ఒక గుర్తుంది. 99 వచ్చినట్టే పాపం చాలా బాధ కదా, టాప్ చేయలేకపోయాను, సెకండ్ ర్యాంకే. మై గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ దిస్ అండ్ ఆల్ దట్. నో ఐ విల్ గివ్ యూ ద ఇనామ్ ప్రైజ్ ఇస్తాను నీకు. సో హీ బాట్ HMT వాచ్. ఆ రోజు 66లో HMT వాచ్ అంటే మన భారతదేశంలో తయారు చేశాడు, బెంగళూరు ఏదో దూరం ఉన్నది, అది చేసిండ్రు. దట్ వాచ్ ఐ హ్యావ్ గాట్ ఫర్ యూ. సో ఐ వాజ్ గిఫ్టెడ్ HMT వాచ్, నాట్ ఫర్ గెటింగ్ ఫస్ట్ ర్యాంక్, ఫర్ గెటింగ్ 1 rank below in my high school. Okay, I worked more hard and all that. Then intermediate, I was very happy. I was gifted a bicycle. Acha. Rally bicycle గుర్తుందో లేదో మీకు, green color rally bicycle అన్నమాట. Yes sir. So by intermediate, I was a rich man, had a HMT watch and rally bicycle. Then I appeared for IIT. I went there and the HMT watch and that rally bicycle, that accompanied me. In IIT also in those days, and bicycles levu. కానీ అప్పట్లోనే మీరు IIT చేశారా సార్? 66 to 71 IIT Kharagpur. So I was in RK Hall of Residence. Electronics and Electrical Communication was my branch. Okay. ఆ రోజు IT లేదు, IT, ICT అదంతా లేదు, అంతే ఎలక్ట్రానిక్సే. మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అటువైపు వెళ్ళకుండా సివిల్స్ ర్యాంక్. ఓకే, సివిల్స్ వైపు ఎలా వచ్చారు? ర్యాంక్ అంటే గ్రాడ్యుయేషన్ చేశాను కదా. సో గ్రాడ్యుయేషన్ తర్వాత బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, కాలేజ్లో BSc చేశాను. తర్వాత ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్. వెల్, my teachers were good. I offered physics and mathematics and here I came. That's what I used to love those subjects. Physics, mathematics, చాలా నాకు ఇష్టం ఉంది అన్నమాట. ఆ రోజు కూడా, ఈ రోజు కూడా ఉంది అన్నమాట. I love these. అంటే సివిల్స్ వైపు మీకు ఇంట్రెస్ట్ ఉండే? సివిల్స్ పేపర్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా? I loved it. I took the subject which I love. If I don't love something, I don't take it. If I don't love people, I don't talk Telugu. అంతే. ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటే తెలుగు మాట్లాడాలి.
ప్రేమ ఉంటే మ్యాథమెటిక్స్ తీసుకోవాలి, ప్రేమ ఉంటే ఫిజిక్స్ తీసుకోవాలి, అంతే. అంటే who advised you to come into the civil services? My friends were there, they were trying. Actually what happened is after the BTech, అది ఐఐటి నుంచి అందరం అమెరికా వెళ్ళాలి కదా ఎట్లాగా, మై 4 colleagues they went to America. ఒక స్టాన్ఫర్డ్ వెళ్ళాడు, ఒక MIT వెళ్ళాడు, ఒక హార్వర్డ్ వెళ్తా అన్నారు, చెప్పారు. అంటే దే వర్ ద టాప్ యూనివర్సిటీస్. నేను అప్లై చేశాను. హార్వర్డ్ నాకు దొరకలేదు, కానీ స్టాన్ఫర్డ్ వచ్చింది నాకు. ఓకే, అరే స్టాన్ఫర్డ్ వచ్చింది కదా మీకు, చాలా హీరో, ట్రీట్ ఇవ్వాలి నా అంతా అనేవారు అన్నమాట. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. తల్లి గారు అస్సలు హ్యాపీ లేదు. బాబు ఏమవుతుందో, ఎవరి షీ వాజ్ నాట్ హ్యాపీ. అడిగాను, అమ్మా అమెరికా వెళ్తాను, అదేం చేస్తావు? ఐ విల్ బికమ్ డాక్టరేట్, ఐ విల్ డూ సమ్ వర్క్, ఐ విల్ అర్న్ మనీ. ఓకే, ఎంత డబ్బులు సంపాదించేస్తావు? ఏదో 10 yearsలో ఐ విల్ అర్న్ 1 million. ఆ రోజు 1 million rupees అని అన్నాను ఆ రోజు. అంటే 10 లక్షల రూపాయలు సంపాదించేసి నేను తిరిగి భారతదేశానికి వచ్చేస్తామని అన్నాను. ఓకే, అంటే షీ వాజ్ ఎ గ్రేట్ మదర్. వెళ్తాడు, పని చేస్తాడు, డాక్టరేటు, 10 లక్షలు, అంతే కదా, అప్పుడు వచ్చేస్తారంట. అంత వేస్ట్. నా దగ్గర వడ్నం ఉంది, బంగారు చాలా నాకు దొరికింది. అంత అమ్మేసుకొని నేను 5 లక్షలు దాకా నీకు ఏర్పాటు చేయగలుగుతాను. దయచేసి మీరు 5 లక్షలు పెట్టుకో. ఓకే, బట్ డోంట్ గో US, అవుట్ ఆఫ్ కంట్రీ. అదే యూఎస్లో మీకు 10 లక్షలు దొరుకుతుంది వెళ్తున్నారు కదా, నేను ఈరోజు మీకు 10 లక్షలు కానీ అనుకోండి, కానీ 5 లక్షల దాకా ఇవ్వగలుగుతాను కదా. పోతే 10 లక్షలు వస్తాయి, పోకపోతే 5 లక్షలు మీకు ఎట్లాగా వస్తుంది కదా, మీరు చూసుకో. అరే తల్లికి ఏమైంది? ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ వీసా, అప్లయింగ్ ఫర్ ద డాలర్స్. ఆ రోజు 7.5 రూపాయలు ఒక డాలరు. గుర్తుంది మాకు, 7.5 రూపాయలు ఒక డాలరు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వెళ్ళి ఎంత చూశాను, కలకట్టాలో, అంతా నాకు గుర్తుంది. నాకు 71. సరే ఇక్కడనే ఉన్నట్టు ఏం చేస్తామమ్మా, చూడు నాకు అంత ఎక్కువ చదువు లేదు, కానీ నా గుండె ఏమంటుంది, మనసులో ఏమిటంటే మీరు ఇక్కడ ఉంటే మీరు చాలా పైగా పోతాడు. అంతే. ఎందుకో చెప్పింది నాకు తెలియదు, చెప్పింది విన్నాను, అమెరికా వెళ్ళాను. నెక్స్ట్ ఇయర్ ఐ అప్లై ఫర్ ద సివిల్స్. దేవుని దయ వలన, తల్లి ఆశీర్వాదాల వలన ఇక్కడికి వచ్చేసాను. ఐ గాట్ అలాటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాడర్. షీ వాజ్ స్లైట్లీ వరీడ్. ఆంధ్రప్రదేశ్ దూరమే కదా, ఢిల్లీ నుంచి చాలా దూరము ఏదో అన్నట్టు అనమాట. ఇది ఏం లేదమ్మా, వెళ్తాను, మీకు పిలిపిస్తాను. ఐ కేమ్ టు ఆంధ్రప్రదేశ్. విదిన్ 2 years ఐ గాట్ మై పేరెంట్స్ విత్ మీ. ఏం లేదు, rather than I am living with them in Haryana or Delhi, they came with me and stayed for as long. Can I ask you one thing, sir? చెప్పమ్మా. మీరు చక్కగా సివిల్స్ సాధించి ఏపీకి వెళ్ళారు, పేరెంట్స్ని మీ దగ్గర తెచ్చుకున్నారు. కానీ ఆ టైంలో పేరెంట్స్ ఎందుకు, నా ప్రైవసీకి నేను హ్యాపీగా ఒక్కడిని ఉంటాను కదా అని మీరు ఎందుకు అనుకోలేదు? ఈ రోజు పిల్లలు అనుకుంటున్నారు, పేరెంట్స్ నాతో పాటు నాకు ప్రైవసీ ఉండదు అని. భార్య డిజైన్ కొంత వేరే. So you got married? No, I got married after getting into IAS. After 3-4 years I got married. 77 లో మ్యారేజ్ అయిపోయింది. My wife actually, her father was in the public service. You must have heard about the name of Ram Manohar Lohia. So my father-in-law was a very close associate of Ram Manohar Lohia. So from the childhood, the atmosphere in the family ante ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా నైట్ హాల్ట్ చేయవచ్చు, భోజనం తప్పగా ఇప్పించాలి కదా, ఆ సోషలిస్టిక్ మెంటాలిటీ కదా. సో షీ వాజ్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ పీపుల్. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ సెడ్, బై తల్లిదండ్రి వచ్చేస్తే ఏదో we will also have children kada, so who will take care of them? Grandmother హ్యాపీగా తీసుకుంటాడు కదా. సో ఇన్ దట్ మేనర్ he said, you keep quiet, I will bear children, I will take care of them, your mother and father will be with us, I will also take care of them, and if you are not listening to me, I will take care of you also. She's a great lady. చెప్పింది అట్లా ఉంటే. లేడీ గ్రేట్ ఉండాలమ్మా. లేడీ గ్రేట్ లేక కుటుంబం గ్రేట్ ఉండదు, పిల్లలు గ్రేట్ అవ్వదు, సమాజం గ్రేట్ ఉండదు, భారతదేశం గ్రేట్ అసలే ఉండనే ఉండదు, గ్యారెంటీ అని చెప్తున్నా మీకు.
ఐఎమ్ సో క్లియర్ అబౌట్ ఇట్. కానీ సార్ మీ టోటల్ సివిల్ సర్వీసెస్ జర్నీలో మీరు మ్యాక్సిమం మీరు ఏపీలోనే ఎక్కువ మీరు ఉన్నట్టు 6 years I was గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, మిగతా 30 years ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను అన్నమాట. దాంట్లో కూడా ఎక్కువ జిల్లా, ఓకే, 74 నుంచి 91 వరకు ఓకే, తెలుగు బాగానే ఫుల్ జిల్లా. ఓకే. నర్సాపురము, ఒక ఆసిఫాబాదు, ఒక ఆదిలాబాదు, ఒక నల్గొండ, ఒక ఖమ్మము, ఒక వెస్ట్ గోదావరి, ఒక కడప, అంటే జిల్లా. అవును సార్. అంటే ఒక మాట చెప్పాలి, ఈ మధ్యలో రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు 82లో. ఎస్ సార్. ఆయనతో నేను తెలుగు మాట్లాడినా. నా తెలుగు ఏమిటో నాకు అర్థం రావట్లేదు. హీ యూస్ టు సే, చూడు బ్రదర్ గోయల్ తెలుగులో మాట్లాడుతున్నాడు, మిగతా కలెక్టర్స్ కూడా అట్లా మాట్లాడితే తప్పలేదు కదా. సో ఐ బికేమ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ హిమ్ టు టెల్ ద అదర్ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు స్పీక్ తెలుగు. వాట్ తెలుగు ఐ స్పోక్, ఐ నెవర్ అండర్స్టూడ్ వెదర్ రామారావు అండర్స్టూడ్ ఇట్, బట్ హీ లవ్డ్ మీ. అట్లీస్ట్ ఐ అటెంప్టెడ్ టు స్పీక్ ఇన్ తెలుగు. చాలా ప్రేమ చూపించేవారు బ్రదర్ గోయల్, అట్లా మాట్లాడేవారు. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఆదిలాబాద్ జిల్లా ఇస్తున్నాను నీకు, పో, అంతే. అంటే హీ నెవర్ సెడ్ ఐఎమ్ పోస్టింగ్ యూ, హీ విల్ సే ఆదిలాబాద్ జిల్లా ఇస్తున్నాను అంటే పాకెట్లో ఉన్న జిల్లా అది తీసుకోపో. జిల్లా నుంచి వచ్చాను, ఐ పేడ్ రెస్పెక్ట్ టు హిమ్. సార్ ఉండు చూస్తాను. ఏం చూస్తాడు నాకు అర్థం రావట్లేదు, తప్పు ఏమైంది, ఏం తప్పు లేదు, చూస్తాను. విదిన్ 3-4 months బ్రదర్ గోయల్ నల్గొండ జిల్లా పోండి చూసుకోండి, నల్గొండ జిల్లా పంపించారు. Again after 2 years I came due to some political differences with the local leadership. Okay. Again after 1 year 2 years, brother మళ్ళా ఆదిలాబాద్ వెళ్ళాలి, మళ్ళీ ఆదిలాబాద్. అదే అంటే ఇట్ వాజ్ నాట్ గవర్నమెంట్ అంటే ఎన్టీ రామారావు. 82 నుంచి 91 వరకు జిల్లా జిల్లా జిల్లా, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అప్పటిదాకా చాలా సీనియారిటీ వచ్చింది, హైదరాబాద్ రావాలి కదా. ఐ బికేమ్ కమిషనర్. సో 15-16 సంవత్సరాల దాకా నేను జిల్లాలో ఉంటాను. ఏదో సబ్ కలెక్టర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఏదో అడ్మినిస్ట్రేటర్ వగేరా వగేరా. 91 నుంచి 99 ఈ కాలంలో హైదరాబాద్లో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎక్కువగా పనిచేశాను నేను. దట్ వాజ్ అ టైమ్ Ramarao went out of power. That was a time when Chandrababu Naidu came to power. So that was a time I was in the rural development, and thereafter in 99 I went on deputation to Government of India, yes, Ministry of Agriculture. 6 సంవత్సరాలు అటు. 2005లో మళ్ళా తిరిగి వచ్చేసాను. ఫర్ లాస్ట్ 5 years I was with the government of Andhra Pradesh in the planning department. By the time Rajశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అన్నమాట. Okay. So that is the thing. I remember 3 people very well. Ramarao number 1, yeah, Babu Chandrababu Naidu next, yes, YSR number 3. YSR పాపం he was expired in helicopter in 2009. yes, 2010లో నేను రిటైర్ అయ్యాను అనమాట. రిటైర్ అయిన తర్వాత ఇదే 36 year కథ అది. కానీ సార్ అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. నిజంగా ఒక ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అంతా చెక్ చేసుకునే వెళ్తాం కదా కామన్ మ్యాన్ కైనా, అలాంటిది ఒక సీఎం వెళ్తూ ఉంటే చెక్కింగ్ ఉండుండదా? ఏం జరిగి ఉండు? వల్లి అమ్మ అంటే ఒక మీరు రాజకీయ ప్రశ్న అడుగుతున్నాడు కదా, ఒక మామూలు చెప్తాను. ఎస్ సార్. ఎనీ పర్సన్ హూ బికమ్స్ బిగ్, ఎవ్రీ ఈవెంట్ ఆఫ్ హిస్ లైఫ్ బికమ్స్ ఏ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ డిబేట్. ఎందుకని ఆయన పబ్లిక్లో ఉన్నారు కదా. ఎస్ సార్. నేను రామారావు గురించి చెప్తాను. రామారావు వెంట్ అవుట్ ఆఫ్ పవర్. ఎస్ సార్. He married Lakshmi Parvati. Yes. About Lakshmi Parvati also there are so many stories. Yeah. I have seen Lakshmi Parvati. She is a simple lady. I have seen Ramarao. Actually, after marriage, nobody was going to his home. Yes, sir. I went to his home in Nacharam. Brother Goel, కూర్చోండి, చూడు నా వైఫ్, నా లైఫ్ లక్ష్మీ పార్వతి అంటే ఒక ప్రజెంటేషన్. అరే లక్ష్మీ పార్వతి వచ్చింది. షీ బ్రాట్ సమ్ కాఫీ, షీ బ్రాట్ సమ్ టిఫిన్. So, my understanding that she is a simple lady. Yes, sir. I remember her. Now, what is the politics happening అనమాట అమ్మ? పేపర్లో చదువుతూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను. I can only say people are talking because Ramarao became famous. Yes. Ordinary people గురించి they don't talk. Yes, sir. కదా? Correct. Same thing with YSR. Now, YSR went in a helicopter.
ఏదో కుమ్మ కదా, ఓకే, ఐఎమ్ ఆల్సో హియరింగ్ దెమ్ సమ్ ఎంక్వైరీ. You can always do the enquiry. See, there is a request for enquiry about Lal Bahadur Sastry also. Yes, sir. ఆయన natural death. About Indira Gandhi also, whether somebody instigated those two guards. Then about Rajiv Gandhi death also. Kada? Yes. So, నేను అనేది ఏమిటంటే, the life and death of the big people, it becomes a matter of public scrutiny. Yes. పబ్లిక్ అంటే ఒక్క ఇద్దరు ముగ్గురు మంది లేదు కదా, కోట్లాధిపతి మాట్లాడతారు. Yes, sir. సో వన్స్ crores of people start talking, it becomes a matter of public debate. Yes, sir. యాజ్ ఏ సివిల్ సర్వెంట్ ఐ విల్ సే, ఓకే, మీకు నమ్మకం లేదు, ఒక కమిషన్ పెట్టండి, ఎట్లా చచ్చిపోయాడు, ఒక డిజైన్ ఉందా? ఐ డోంట్ నో. Yes. ఇట్ వాజ్ డిజైన్. ఆయన తర్వాత ఈ జగనన్న వైఎస్ఆర్ అన్న, ఇప్పుడు జగనన్న వచ్చారు కదా, కరెక్ట్. వైఎస్ఆర్ పోయిండు, జగనన్న వచ్చిండు, అంతే. అంటే ఎంక్వైరీ అవసరమా? జగన్ కెన్ ఆల్వేస్, he died in that Sirivennela area kada. Yes, sir. That is very much in Andhra. Yes, sir. So you can have an inquiry. Kani about these questions I am slightly skeptical. Ani naku 100% namakam ledu. Yes, sir. But questions are asked. Yes, sir. Questions are asked. Enduku సామాన్యంగా వెళ్ళిపోయాడా, ఎవరిని కావాల్సిన చేశాడా? ఓకే, యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఐ డోంట్ నో. Yes, sir. So that's what I would like to say about YSR and India. Sir, ఇన్ని ఇయర్స్ మీరు రిటైర్ అయ్యేంత వరకు, జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు, ఈ ఇష్యూస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో. ఐ డిడ్ మై మార్క్ ఇన్ దోస్ వర్క్స్ అని అంటే ఏం చెప్తారు? ఈ మార్క్ ఎక్కడెక్కడ చూపించారు? I will start with the districts, amma. Yes, sir, please. జిల్లాలో I used to love. Okay. In fact, I used to make it a point to make a night halt. తప్పగా. Okay. నైట్ హాల్ట్ అంటే బయట వెళ్ళాలి, ఆ నైట్లో ఆ గ్రామంలో, ఆ ఫిర్కాలో, ఆ హెడ్ క్వార్టర్లు, ఆ లోకల్ గెస్ట్ హౌస్, అక్కడ వసతి ఉండాలి. యాక్చువల్లీ క్వైట్ ఆఫ్ ఐ యూస్ టు గో విత్ మై వైఫ్ టు దోస్ గెస్ట్ హౌసెస్. నర్సాపురం దగ్గర ఒక ప్లేస్ ఉంది, కాళీపట్నం. కాళీపట్నంలో నైట్ హాల్ట్ చేశాను కదా. వైఫ్తో వెళ్ళాను. మా ఏదో కరణం గారు అంత గుడిసి ఏర్పాటు చేసిండు, గుడిసి లోపల అంతా ఫర్నిచరు, ఓ బాబా చాలా. వైఫ్ వాజ్ దేర్, వైఫ్ వెంట్ ఇన్ ఏ బుల్లక్ కార్ట్ అండ్ ఆల్ ద పిల్లలు ఆఫ్ ద విలేజ్ దే వర్ ఫాలోయింగ్ హర్. ఐ వాజ్ ఆల్సో వాకింగ్. ఒక పెద్ద డ్రామా లాగా ఉంది. షీ రిమెంబర్స్ నాట్ వెన్ ఐ వాజ్ ఇన్ సబ్ కలెక్టర్ ఆఫీస్, షీ రిమెంబర్స్ వెన్ షీ వెంట్ టు కాళీపట్నం ఫర్ నైట్ హాల్ట్. అది గొప్ప. That's nice, really. Then I remember as a collector of Adilabad, it was a very broad district. Invariably I'll go to Tehsil headquarters, Sirpur, Chinnur, Lakshetipet, then Both, Nirmal, Bhainsa, all these places, small tehsils. I will make a point to night halt, tappaka night halt, so that you get full day. Yes, sir. And after completing the full day, then next day evening you come. And the focus in those areas was basically irrigation facilities for the poor people, poor tribals. Bavi ippiste gopadi kada, current motor ippiste gopadi kada, public distribution system sarhainamaina airport cheyiste manchidi kada. So I think the focus was upon these public works. NREP, National Rural Employment Program, oka road ippiste prajalaki udyogam dorukutadi kada, RLEGP, inka public works. So public works were there for the employment, and individual benefits were there for the income earning capacity. Yes. And then there was another program called Dwakra, development of women and children in the rural area. So that also started. Yes. And I remember that actually in Adilabad district, I remember the women used to come in large numbers. Jattuga vastaru kurchuntadu. They will save 1 rupee a day, then it will become some 10,000 in a matter of 1 year. Then government will give some money. So like that they become nucleus for further growth. So those Dwakra women are a social force and political force today. Yes. They are having lakhs of rupees with them. ఈ రోజు ఏమిటంటే దే డోంట్ టాక్ అబౌట్ మనీ. సపోజ్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ గో దేర్, ఏమమ్మా ఎవరికి ఓటిస్తారు? చూస్తాను అని అంటాడు. చూస్తే ఏం చూస్తాడు? ఓట్ అడుగుతున్నాడు, మీరేం చేస్తావని. ఓకే, వన్ పార్టీ డస్ దిస్, ద సెకండ్ పార్టీ డస్ దాట్. అందరితో తీసుకొని ఎవరికి ఇష్టం ఉంటే ఓటిస్తాడు అనమాట. అది పర్ఫెక్ట్ డెమోక్రసీ అని.
So I would say that confidence of the women in themselves, I saw that in the beginning. Then minor irrigation things, then usually, public works. There were the three focal points. Ramarao was very fond of public distribution system. We tried to streamline that also. He appreciated that. Problem is, Ramarao used to love. If you love somebody, tappu chesina kuda manchigane cheptaru. Yes. So that was a problem with Ramarao. If he loves Goel ఏదైనా చేసినా brother. It was not a Goel, it's a brother Goel. So brother Goel is always right. Yes. I don't know to what extent I was right, but he used to love. Those were the kind of things which were happening in those days. Later on, I became Commissioner Rural Development. Then watershed became very important. Watershed development. Okay. Not individual, but a group. A whole village. మొత్తం వచ్చిన నీళ్లు ఒక పాయింట్ నుంచి బయట పోతున్నట్టు ఆవేస్తే అందరికీ లాభం వస్తుంది కదా, గ్రౌండ్ వాటర్ బాగా అవుతుంది. సో వాటర్ షెడ్ బికేమ్ ద మెయిన్ డామినెంట్ థీమ్ ఇన్ ద 90s, 91 తర్వాత. యాక్చువల్లీ సిహెచ్ హనుమంతరావు వాజ్ ద ఆథర్ ఆఫ్ దట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్. యా చాలా పెద్ద మనిషి అండి సిహెచ్ హనుమంతరావు గారు. వాజ్ మెంబర్ ప్లానింగ్ కమిషన్, హైదరాబాద్లో ఉన్నాడు. హీఈస్ వెరీ ఎల్డర్లీ పర్సన్, బట్ హిజ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఫుల్, ఏం తగ్గలేదు అంతే. అదే ప్రజలు మ్యాజిక్. నిన్న మొన్న కలిశాను, +90. బాబా ఏమంత ఫుల్ ఇంటలెక్చువల్ ఛార్జింగ్, ఏం తక్కువ లేదు. సార్ ఎంత సీనియారిటీ పెరుగుతూ ఉంటే వాళ్ళకంత వాల్యూ ఉంటుంది సార్. దట్స్ ఇట్. కరెక్ట్ మీరు చెప్పినట్టే అమ్మా. అదే ఫిక్స్డ్, అదే ఎఫ్డి. కలెక్టర్ పని చేసినా కొంత ఎఫ్డి, కమిషనర్ ఇంకా ఎఫ్డి, సెక్రటరీ ఇంకా ఎఫ్డి, రిటైర్మెంట్ తర్వాత చదువుతున్నాను చెప్తున్నాను ఇంకా ఎఫ్డి. సో దిస్ ఎఫ్డి ఆఫ్ జ్ఞాన తగ్గదమ్మా, ఎప్పుడైనా తగ్గదు. పర్టికులర్లీ యు ఆర్ ఇన్ ఎ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేర్ పీపుల్ ఆర్ వెరీ, వాట్ ఐ షుడ్ సే, పీపుల్ ఆర్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ద నాలెడ్జ్. అది చెప్తున్నాను. జ్ఞాన ఈజ్ ఎ వెరీ precious thing in Andhra Pradesh society. Particularly, I remember in East Godavari, West Godavari and all that, if child gets top, everybody in the family, the whole village, సన్మానం చేస్తాడు. But suppose somebody earns 1 lakh or 1 crore, ఆయనకి సన్మానం రాదు. హైదరాబాద్లో ఎంతమంది కోటీశ్వరులు అయ్యాడు కదా. అరే ఆయన 1 crore సంపాదించేశాడు, 10 crore, 100 crore, ఓకే. బట్ సపోజ్ సమ్ ఆర్డినరీ టీచర్ సన్ హ్యాస్ బికమ్ టాపర్ ఇన్ ఐఐటి ఆర్ నీట్, అందరం కలుస్తారు. ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టరు, ప్రిన్సిపల్ గారు, మొహల్లాలో అందరం, అంటే పొటెన్షియల్ బాయ్ ఫ్రెండ్స్, పొటెన్షియల్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారమ్మా. So I feel that this society, I think all over India, there is a hunger for knowledge. I mean, knowledge is a pristine commodity in itself అన్నమాట. That's what it is. సార్ పబ్లిక్ ఆలోచించే విధానంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో నేను మా ఇంట్లో సర్వెంట్ని అడిగాను, ఎవరికి వేస్తున్నావు ఓటు, ఎలా వేస్తాను అనుకున్నా. అమ్మ ఎవరికి డబ్బులు మాకు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తాను. నేనేమంటున్నానంటే సార్, మన వచ్చే జీతంలో, మనకు వచ్చే ఇన్కంలో ట్యాక్స్ ఎడిట్ చేసేసి కట్ చేసి మనకు వస్తుంది. ఆ ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఇన్కమ్. కరెక్టే, ఫుల్ కరెక్టే మీరు చెప్పినట్టే. ఆ ఇన్కమ్ మీ ట్యాక్స్ జేబులో వేసుకుని బీద ప్రజలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు లంచంలాగా ఇప్పించి వారిని కొనడం ఇష్టంతో మా పార్టీకి ఓటు ఇవ్వండి చేస్తున్నారు, అంతే కదండి. ఎగ్జాక్ట్లీ సార్. నేను అదే ఇది లిమిట్ దాటిపోయింది. లిమిట్ దాటిపోయింది. కానీ ఆ ప్రజలు కూడా చాలా హుషారైపోయాడమ్మా. ఒక పార్టీ నుంచి 5,000 తీసుకుంటాడు, ఇంకొక పార్టీ అయితే 10,000 తీసుకుంటాడు. ఓటు ఇస్తే ఇష్టం ఉంటే ఇస్తాడు అన్నమాట. అదే తమాషా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సార్. కానీ మన సిస్టమ్ దెబ్బతిరిపోతుంది కదా, రోడ్స్ సరిగా ఉండట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ సరిగా ఉండట్లేదు. ఐ అగ్రీ విత్ యు. సీ ఇట్ ఇస్ దట్స్ కాల్డ్ ఫిస్కల్ ప్రూడెన్స్. ప్రజా డబ్బు, పబ్లిక్ ఫండ్స్ ని ఎట్లా మంచిగా స్పెండ్ చేయాలి, ఫిస్కల్ ఇన్కమ్, ఫిస్కల్ ఎక్స్పెండిచర్. ఐ అగ్రీ విత్ యూ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. కానీ వారు ఒక్కరు లేరు కదా, ఇచ్చేవారు ఉన్నారు, తీసుకునేవారు కూడా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. కానీ జనాల్లో నాకు డబ్బులు వద్దు, మీ అటెండర్ మంచి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం, జనాలు ఎందుకన్నారు? మీ అటెండరు అడగండి ఆయనతో. 5,000 తీసుకొని 10,000 తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, 2-3 రోజులుగా మస్తుగా తాగి ఉంటాడు. క్షమించేయమ్మా, ఒక శారీ కొనుక్కొని భార్యకి ఇస్తారా? ఇవ్వడు. కరెక్ట్.
డ్వాక్రా గ్రూప్లో కొంత డబ్బులు పంచుకుంటే దాంతో మూలన కొంత డిపాజిట్ పెరగవచ్చు, సారీ రావచ్చు. ఈయనకి వచ్చినా సారాయ్, డబ్బు ఇచ్చినట్టే తప్పు, సారాయ్ తాగినచ్చు, తర్వాత ఆరోగ్యం నాశనం అయ్యడం అదే ఒక వాటుడు. See, it is a negative, it is a destruction everywhere. Yes. It's a destruction of the public funds, it's a destruction of the health, it's a destruction of the human beings. Yes, sir. I agree with you, I totally agree with you. Hello. That will require some kind of a public scrutiny of the pattern of expenditure. Yes. How much expenditure you are doing for education, how much you are doing for health, how much you are, see, it goes in the name of social welfare. నా చేయవచ్చు మీరు, కానీ బియాండ్ ఏ పాయింట్ మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, ఇంకొక పార్టీ చెప్తుంది నా ఇంకా చేస్తాను, ఓకే. సో డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఎ కంపిటీషన్ ఇన్ వెల్ఫేరిజం, బట్ ఏ టైమ్ కమ్స్ వెన్ పీపుల్ రివోల్ట్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బీహార్. లాలూ యాదవ్ కంటే ఎక్కువ ప్రజలకి వెల్ఫేర్ ఇచ్చేవాళ్ళు లేరు కదా. 15 సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఓడిపోయిండు. ఎందుకు? రెవల్యూషన్. నో, పబ్లిక్ అంటుంది ఎప్పటిదాకా మాకు డైలాగ్ మాట్లాడతారు నాయన. నితీష్ కుమార్ ఏమన్నాడు? ఏం లేదు, మంచి రోడ్ ఇస్తా, బ్రిడ్జ్ ఇస్తా, హాస్పిటల్ ఇస్తా, స్కూల్ ఇస్తా, ఈ స్కూల్లో టీచర్ పెడతా. హీ వాస్ టాకింగ్ రోడ్, ఎలక్ట్రిసిటీ, టీచర్ అండ్ డాక్టర్స్. For that he won in 2007. Actually he was my minister in Government of India, agriculture minister. So he used to think, he used to say, I had to make poor people capable by this, not by giving. That way Nitish Kumar is not a great dialogue baji led kada. Lalu is number one. But why Lalu went away and why Nitish Kumar came? Because too much అయిపోయింది, Nitish Kumar వచ్చాడు. So I always say, see, democracy brings a certain person, it also changes that person. Of course UP example is not very perfect. UP lo we had Mayawati Baga. Yes. She brought a road from Delhi to Agra. Yes. No, Yamuna Expressway. Then we had Mulayam Singh's Babu. He gave Agra to Lucknow. For last 4 years we are having Yogi Adityanath. ఏదో అది హిందుత్వ టెంపుల్ అది మర్చిపోండి. డెవలప్మెంట్ చూడండి. లక్నౌ టు బలియా 500 కిలోమీటర్స్, బుందేల్ఖండ్ ఇంకా 500 కిలోమీటర్, గంగా ఎక్స్ప్రెస్ వే రమారమి ఒక 1000 కిలోమీటర్, ఢిల్లీ నుంచి దెహ్రాదూన్, ఢిల్లీ నుంచి హరిద్వార్, ఢిల్లీ నుంచి అని ఏం చేస్తున్నారమ్మా? ద రోడ్స్ ఈజ్ డూయింగ్ ఈజ్ సంథింగ్ ఫినామినల్. ఎక్కువ డైలాగ్ వచ్చేవాళ్ళు లేరు కదా. యోగి ఆదిత్యనాథ్ డైలాగ్ వచ్చేవాళ్ళు లేరు కదా. హీఈస్ డూయింగ్ డెవలప్మెంట్. సో I have a feeling in democracy there is a time for dialogues, there is a time for welfare, and beyond that there is a time for real issues, medical, health, education. I strongly feel, in fact I very strongly feel that in Telangana you have people who are reasonably educated, people in Andhra Pradesh also reasonably educated. But I always ask a question, if my servant maid is having an intelligent child, is there a possibility for him or her to get educated in a good public school? Yes, sir. Public school anedi ledu. So public education anta bachka led kada. I can go to private and pay some some capitation fee and private private. The moment to privatize education, you are saying 50% of the top will get admission, 50% below the top will not get. Ante kadandi, ad kashtam. You are giving road for everybody. Even I may have a car, you may have a bicycle, or you may be walking, but everybody can use the road. Yes, sir. Similarly, if oka bidda ki medha unte, depending upon the capacity, you should be educated. Be the intilo bulb tagadu manchi 100 watt 100 watt. So I always feel that education of everybody in the society should be like this. It can't be differentiated. If you differentiate in education whole life, actually for the whole generation, the difference will show up. People say Kerala society. Enduku? 100 years ago there was a ruler, Gauriamma. She made education compulsory, free for all girl children. సార్ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అవదంటారా? అది ఆవిడ చేసింది. We talk Kerala model. Kerala model is talked about because 100 years ago all the girl children of Kerala got educated free, compulsory.
Same thing was followed by Mao Zedong in China. In 1954, he said all girls in China will get educated free. Free battalu ఏదో ఒక మనకి ఎవరు చేస్తున్నారు సార్? మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయడం because we had Gauriamma, we have Kerala model. Because we had Mao Zedong, we had China model. See, China is developing in terms of the economic growth because there is a human development is fantastic. Yes sir. మనకి ఇక్కడ యూత్ చాలా మంది ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏమైందంటే 50% of the society has benefited by governmental programs, by private sector, by this, by that. Remaining 50% yet to benefit. Yes. Yet to benefit. Yes. That is true for the public education. That is true for the public health. Yes. I have the best of hospitals in Hyderabad. Yes. Private sector best hospital from people from outside the state also they come here. Yes. But how many wonderful public hospitals are there? Yes. Corona period lo anta chusaru kada. So always feel public health and public education 70 సమస్యలో మేము 50% కవర్ చేశాను. ఇంకా 50% వీ కెన్ కవర్ ఇన్ 10 to 20 years. సమస్య లేదు. ఇట్ కెన్ బి డన్. నో ప్రాబ్లమ్స్. 50% మార్క్స్ వచ్చినాయి కదా. సో 50 to 90% ఎంత టైం? ఫటాఫట్ చేయవచ్చు. 10 year, 15 year, 20 year. ఎవరు సార్ చేయాల్సిన వాళ్ళు ఎవరు చేయడం లేదు సార్. This is what public is intelligent. Silently they are మీలాంటి ఆలోచించేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. దే ఆర్ థింకింగ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఎ డెమోక్రసీ. పీపుల్ గివ్ దేర్ వర్డిక్ట్ టైమ్ టు టైమ్. ఐ విష్ దట్ ద పబ్లిక్ పొలిటికల్ ఆర్టికులేషన్ ఈజ్ అరౌండ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్ అది. ఇన్ఫ్యాక్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, న్యూట్రిషన్. ఈ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్నపూర్ణ ఆఫ్ సౌత్. బాబా తెలంగాణ మరియు అన్నపూర్ణ. ఈ రెండు అన్నపూర్ణాలు ఉన్నాయి, ఒక ఆంధ్ర ఒక తెలంగాణ. కానీ వై 36% పిల్లలు ఆర్ మాల్ న్యూట్రిషన్. సర్వెంట్ మేడ్ గురించి అన్నారు. యూ లుక్ ఎట్ సర్వెంట్ మేడ్, వయసు 16 years, ఇద్దరు బిడ్డలు 18 years, ఆపరేషన్ 20 years. ఈ 20 yearలో షీ హెస్ బికమ్ ఏ చైల్డ్ మదర్. చైల్డ్ అంతే. Then the daughter will get married again 20. So by the age of 40, she is a grandmother. Yes. And if she lives for 60 years, she is a great grandmother. ఏమమ్మా ఇది బాడీ చూడమ్మా. అది సార్ నా బాధ కూడా అదే. బాడీ కొద్దిగా దమ్ముండాలి కదా. బాడీ కనీసం ఒక వయసు ఉండాలి కదా. మంచి వయసు ఉంటేనే మంచి పిల్లలు బలవంతంగా మేధాతో పాటు వారు పుట్టిస్తారు కదా. సో ఐ వుడ్ సే న్యూట్రిషన్ సరిగా లేదమ్మా. న్యూట్రిషన్ లేదు. అట్ ది సేమ్ టైం సార్ మన ఇండియాలో పబ్లిక్ న్యూట్రిషన్ నో వేరే. ఇఫ్ యు ఆస్క్ మీ పబ్లిక్ న్యూట్రిషన్ ఇన్ తమిళనాడు ఇట్ ఇస్ బెటర్ దెన్ us. ఓకే. In Kerala it is far better. Even in Karnataka this actually, if you see the ratio of malnutrition, Telangana is at the bottom. Yes. Compared to Maharashtra, compared to Karnataka, compared to Kerala, Andhra Pradesh, even compared to Andhra Pradesh, compared to your Karnataka, Tamil Nadu. In the southern part of India, we are lowest in the nutrition. Yes. So this is what I strongly feel. Anni unnai. We have rice, neelu unde, Nagarjuna Sagar, anni unnai kada. We have so much of facility. People are there. I don't think mothers in Andhra Pradesh or Telangana, they don't want their children to have kadapu ninda bhojanam. They want it. Government is having so many full of godowns. Abba, double leda. Godowns lo annam leda. బంగారు కొనడానికి బాగా డబ్బులు ఉంది, సారాయి కొనడానికి బాగా డబ్బులు ఉంది, పిల్లలకి భోజనం ఇవ్వడానికి డబ్బులు లేదంటావా? మాట్లాడుతున్నా. సో ఐ వుడ్ సే ఇట్ షుడ్ బి, ఇట్స్ ఎ సోషల్ కన్సర్న్, బట్ ఐ వుడ్ లైక్ ఇట్ టు బి సోషియో పొలిటికల్ ప్రయారిటీ. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి బిడ్డ 100% మంచి భోజనం, పౌష్టిక భోజనం దొరికేది హక్కు అని ఆ మాట ఈరోజు వస్తుందో, ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సార్ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే, పావర్టీ బిలో పావర్టీలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, అది ఈరోజు నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాను, నాకే కడుపు నిండా అన్నం లేదు, పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచించకుండా ఇంత మంది పిల్లల్ని ఎందుకు కనేస్తున్నారని అడిగితే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. వినడానికి ఇల్లు లేదు, ఏం లేదు, బట్టలు లేదు అని. నాకు ఈ సోషల్ ఈవిల్స్ కాదంటారా? యాజ్ ఎ పేరెంట్ వాళ్ళు ఆలోచించాలా? What I'm saying is, as a parent, as a society, they should, the society of the poor people should understand. What I'm saying is, again, the mother understands. Yes. You make nutritious food available nearby. తమిళనాడు ఏం చేశారు? ప్రతి స్కూల్లో
ప్రతి స్కూల్లో న్యూట్రిషియస్ లంచ్ గ్యారంటీ ఇస్తాడు. అంటే 11 నుంచి 1 దాకా ఆల్ పిల్లలు, నియర్ బై బెగర్స్, దే ఆల్సో కమ్ అండ్ ఈట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈస్ ఎ సోషల్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ వాట్ మౌ సెతుంగ్ డిడ్. ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి ఆఫీసు, ప్రతి స్కూలు, ప్రతి కార్నర్ ఆఫ్ ద రోడ్. అలానే మనం అన్ని గవర్నమెంట్ మీద వదిలేలేం కదా. గవర్నమెంట్ అండ్ సొసైటీ రెండు ఉంటాయి. చాలా మంది ఎన్జిఓస్ ఉంటారు, వాలంటరీ ఏజెన్సీస్, ఎన్జిఓస్ ఉంటారు కదా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అది కన్సర్న్ ఉండాలి ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీస్లో, ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి మొహల్లాలో ఒక చోట ఏదో 12 నుంచి 1, 2, 3 దాకా ఏదో ఒక పౌష్టికమైన భోజనం ఎవరైనా ఉన్నాడో ఆయనకి దొరికినట్టు ఒక దారి చూపించండి. ఫ్రీ అక్కర్లా, ఫ్రీ వద్దు. సో మెనీ లేబర్ వర్క్, చాలా మంది ఇల్లు కడతారు కదా, లేబర్స్ వర్క్, దే ఆల్సో డబ్బు ఇస్తాడు, కానీ న్యూట్రిషియస్ ఫుడ్ లేదు. రైట్ ఫర్ ఏ న్యూట్రిషియస్ ఫుడ్, అది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో క్వాలిటీ న్యూట్రిషన్ వీఆర్ 50-50 అమ్మా. 35 ఈ రోజు కూడా న్యూట్రిషన్ సరిగా లేదు. దెన్ ఐ వుడ్ ఆల్సో సే అమంగ్ ద లిటరేట్ పీపుల్ ఆల్సో ఎక్సెస్ ఫుడ్. పొద్దున టిఫిన్ చేస్తాడు, తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఒక కాజు, తర్వాత లంచు, తర్వాత బిర్యానీ, తర్వాత ఈవినింగు టిఫిన్ మిర్చి బజ్జీ, ఈవినింగ్ నైటు మళ్ళా భోజనము, బర్గరు కదా. ఈ పొద్దున 7 నుంచి రాత్రి 10 దాకా 5 సారి భోజనం చేశారు కదా. అలాంటి 8% ఉండారమ్మా మన ఆంధ్రప్రదేశ్లో. దెర్ ఆర్ 8% ఓవర్ ఫెడ్, 35% అండర్ ఫెడ్. సో ఈ రెండు ఏం చేయాలి? ఎందుకు పొద్దున నుంచి లేచినప్పుడు మీరు బిర్యానీ డబుల్ కా మీఠా తింటుండు? అలాంటి నిజాం కాలంలో చాలా రిచ్ పీపుల్ ఉంటాడు కదా, అట్టవారు చేయవచ్చు. బికాస్ ఇన్కమ్ ఈజ్ వెరీ మచ్. సో దే మే బీ ఈటింగ్ బిర్యానీ అండ్ డబుల్ కా మీఠా అండ్ ఆల్ దాట్. ఇతను నిజాం లేదు కదా, ఎందుకు అదే బాధ? కష్టపడి పని చేసే మనిషి సరిగా తినాలి. నాకు కూడా ఈ సివిల్ సర్వీసెస్ సిరీస్ చేసినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సార్. ఇప్పుడు రిటైర్ అయిపోయిన సివిల్ సర్వెంట్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి సొసైటీలో జరిగేవన్నీ ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? ఎందుకు బెటర్ సొసైటీ కోసం మీరంతా ఒక చేయి వేయకూడదు? No, why should not? I totally agree with that. Yes, sir. Actually, first of all, I tell all the civil servants who are in the job, first of all, their nutrition should be okay. లేదమ్మా, అందరికీ లేదు. పర్టికులర్ మహిళలు సెక్రటేరియట్లో అయ్యో రామా తలకాయ నొప్పి ఉంది సార్, బ్యాక్ పెయిన్. ఐ మీన్ ఐఎమ్ యట్ టు మీట్ లేడీస్ ఇన్ సెక్రటేరియట్ హూ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్ పెయిన్. ఎందుకు రోజు బ్యాక్ పెయిన్ అనమాట? ఉంటే ఇంటికాడ ఉంటూ రోజు ఎందుకు? I mean, I'm not laughing at them. What I'm saying is, why should anybody have a back pain all the times? Yes, sir. పౌష్టికమైన భోజనం చేయండి. Do some bit walking. I remember in the villages, I used to walk, I used to run. ఈ రోజు సిటీలో మా పిల్లలకి ఎంత పార్క్ లేదు, ఇది లేదు. I agree with that. To the extent possible, walk చేయండి, తప్పు లేదు కదా. Yes, sir. Let us enjoy the clean air, clean sun. చెట్టు కింద, అరే చెట్టు కింద కూర్చొని నేను మ్యాథ్స్ చదివానమ్మా. చెట్టు కింద కూర్చొని వై పీపుల్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ నాట్ బికమ్ ద PhD? Yes, sir. Yes. In Shantiniketan, I was in Kharagpur, we went to Shantiniketan. Rabindranath Tagore was very fond of sitting under a tree. Okay. Yeah, and talk to his Shishulu. Tree is a best place for imparting education. మన ఋషులు మునులు అదే కదండి. ఏదో ఒక ఆర్సీసీ బిల్డింగ్, పెద్ద హాలు, సెమినార్ హాల్ లోపల. బై సెమినార్ హాల్ ఈస్ గుడ్ ఇన్ ఉస్మానియా. ఐ డోంట్ నో హౌ మెనీ పిల్లలు ఆర్ కమింగ్ ఇన్ సెమినార్ హాల్. వస్తే రావట్లేదు. సో యూ మే హ్యావ్ బిగ్ బిల్డింగ్స్, బట్ వెర్ ఈస్ ద బిగ్ ఎడ్యుకేషన్? సో ఐ ఫీల్ ఫర్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ యూ నీడ్ ఏ నేచర్. సి లైక్ ఇన్ ద రెసిడెన్షియల్ స్కూల్స్, అది మంచిదన్నమాట. నేచర్, మంచి భోజనం, చెట్లు, అవి అట్లా ఉంటే పిల్లలు బాగా దే విల్ ప్లే, దే విల్ రన్, దే విల్ ఈట్, దే విల్ ఫైట్. అదే అన్ని సోషల్ స్కిల్స్ వస్తాయి కదా. అట్లా న్యాచురల్ ఉండాలి. ఆ నేచర్ నుంచి మేము దూరం అయిపోతున్నానమ్మా. తర్వాత టీవీ వచ్చింది, టీవీ, సోషల్ మీడియా, ఇంకా ఒక నాశనం. సోషల్ మీడియా డేంజరస్ అమ్మా. తల్లి తండ్రి బిజీ విత్ దెమ్సెల్వ్స్. ఈ పిల్లవాడు 14 సంవత్సరాలు వయస్సు, అమ్మాయి 12 సంవత్సరాల వయస్సు.
ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఫోటో చూస్తుంది మీకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. కానీ పర్సనాలిటీలో అదే ప్రెసెంట్ పిల్లలందరూ ఫేస్ చేస్తున్నది బాగలేదమ్మా, మైండ్ పాడు. అందుకనే ఐ ఆల్వేస్ ఫర్ మై ఓన్ చిల్డ్రన్ ఐ యూస్ టు సే ఐ నెవర్ బాట్ ఎ టీవీ ఫర్ దెమ్. మేము చూడలా టిల్ దేవర్ ఇంటర్మీడియట్ అమ్మా, టీవీ కొనలేను. పర్ఫెక్ట్. నా దగ్గర రేడియో ఉంది, న్యూస్ నాకు ఇష్టం. ఇంగ్లీష్ న్యూస్ ఐ యూస్ టు హియర్. ద ఇంగ్లీష్ న్యూస్ మై సన్ విల్ ఆల్సో హియర్ ఫర్ 15 minutes. హ్యాపీ. ఓన్లీ న్యూస్ మై సన్ విల్ హియర్, ఐ విల్ హియర్. మై వైఫ్ విల్ సే అరే భయ్ వీ కెన్ హ్యావ్ అట్ లీస్ట్ 1 TV. ఐ సెడ్ యూ కీప్ క్వైట్, నో టీవీ టిల్ పిల్లలు ఆర్ దేర్ ఇన్ ఇంటర్మీడియట్. ఇంటర్ చేసిండు, తర్వాత ఫస్ట్ టీవీ వచ్చింది. ఎందుకు? సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ టీవీలో ప్రోగ్రామ్స్, టీవీ తర్వాత ఇది ఐఫోన్ అంటే ఏదో ఒక అదే టీవీసి. ఆడియో విజువల్ మీడియాలో బాధ ఏమిటంటే కంటెంట్ ఈజ్ నాట్ యువర్ ఎక్స్పర్ట్ ఇన్ మీడియా. రేడియోలో న్యూస్ వస్తుంది, 100% న్యూస్ మీద ఫోకస్ ఉంటుంది. న్యూస్ ఏమిటి, వర్డ్స్, సెంటెన్సెస్, గ్రామరు, దానికి ఇంప్రెస్ అవుతుంది. బట్ సపోజ్ యూ వాచ్ ఎ టీవీ, ఆఫ్టర్ వ్యూయింగ్ ద టీవీ ఫర్ హాఫ్ అన్ అవర్ న్యూస్ మర్చిపోతారు. ఈ న్యూస్ రీడర్ శారీ ఎట్లా? శారీ న్యూస్ లేదు కదా తల్లి, శారీ క్షమించాం. మీరు చెప్పింది కరెక్ట్. ఏం చెప్పాలి? మేము కూడా న్యూస్ రీడర్ శారీ అరే భయ్ యువర్ శారీ కెన్ బి ఎ డిఫరెంట్ న్యూస్ వెన్ వి హావ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ శారీస్. న్యూస్ రీడర్ శారీ చూసి అమ్మాయి హెయిర్ స్టైల్ చూసి అమ్మాయి స్టైల్ ఏం చేయాలమ్మా? యూ డోంట్ వాంట్ న్యూస్, యూ వాంట్ శారీ, చూసుకో. అరే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ న్యూస్ అంటే న్యూస్లో కంటెంట్ ఉండాలి కదా, కంటెంట్ చదువు. సో ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వేర్ దెర్ ఇస్ ఎ కంటెంట్. న్యూస్ కంటెంట్ ఉంటుంది. దెర్ వాజ్ ఏ సీరియల్, ఐ డోంట్ నో వెదర్ యు రిమెంబర్, భారత్ ఏ ఖోజ్, డిస్కవరీ ఆఫ్ ఇండియా. It's a book written by Jawaharlal Nehru, and episodes were made, small episodes, what India was in the time of Indus Valley civilization, Mauryans, Guptas, Islamic rule, British, anta. So oka programs ఉంటాయి అట్లా ఇది. So there is a narrator. So one person in the garb of Jawaharlal Nehru, he narrates the story. So it's a story of India. After listening to that, you feel అరే తెలిసిపోయింది కదా. ఎందుకంటే ఆ శారీ వేసి న్యూస్ రీడర్ లేదు కాబట్టి. ఈరోజు శారీ కూడా లేదు, ఇంకా విచిత్రమైన డ్రెస్ తయారైపోయినాయి. సూటు అని బాగానే సూట్ తప్పు లేదు, ఐఎమ్ ఆల్ ఫర్ ద సూట్. బట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అస్సలు ఆబ్జెక్టివ్ మర్చిపోయాను కదా. న్యూస్లో దమ్ ఉండాలి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. టీవీ ఉన్నది, రేడియో ఉన్నది, సెల్ ఫోన్ ఉన్నది. ఇది ఒక్కొక్క ఇంటిలో ఎంత అన్ని, హౌ మెనీ సెల్ ఫోన్స్ అమ్మా ఒక ఇంటి కాడ? నలుగురు. నో, సమ్ టైమ్ ద సన్ విల్ బి హ్యావింగ్ 2 cell phones, one for the mother, one for the girlfriend. అట్లా ఆ తమాషా అయిపోయింది. సో ఇది ఏం చెప్పాలి? 5 cell phones, 3 cars, అంత బాగానే ఉంది. కానీ ఆనందం ఉండాలమ్మా, జ్ఞానం పెంచాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, హ్యాపీ ఉండాలి. ఐ ఫైండ్ పిల్లలు వెరీ రిచ్ అండ్ ఆల్ దట్, కానీ ముఖం మీద ఆనందం కనపట్ల. అది ఐఎమ్ సర్చింగ్ ఫర్ దాట్. అదే ఎక్కడనే ఉంటే ఐ విల్ బీ హ్యాపీ ఫర్ దాట్. అని సార్, మీరు కొంతకాలం తెలంగాణ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నారా? యా. చూడు వల్లి అమ్మ, సార్ 34 years of service, you went to all over the places. I saw Godavari, East Godavari, West Godavari. You also saw Nalgonda and Adilabad. So once you work in the districts, you develop certain impressions. I always used to think, why Nalgonda is not having even drinking water for the people? Ani adoka bada. Exactly, sir. Ledu drinking, forget Pantani. Drinking water le. Are సరే వెస్ట్ గోదావరి ఎక్కడి నుంచి నీళ్ళే అనమాట, ఫుల్ వాటర్. సో ఐ టు థింక్ వాట్ హ్యాపెండ్. సో దెన్ యూ స్లోలీ కేమ్ టు నో, ఎస్, ఇరిగేషన్ వర్క్స్ వర్ టేకెన్ దేర్ ఇన్ నాగార్జున సాగర్, ఇన్ శ్రీశైలం, బాగానే ఉన్నది. బట్ ఆల్ ఓవర్ ద స్టేట్
ఇరిగేషన్ కుడ్ నాట్ కమ్. అప్లాండ్స్ ఆఫ్ తెలంగాణ రాలేదు, అప్లాండ్స్ ఆఫ్ రాయలసీమ కూడా రాలా. ఓకే ఓకే అవును సార్. అక్కడ శ్రీకాకుళం తప్పు పెద్ద. సో దెర్ ఆర్ అండర్ డెవలప్డ్ పాకెట్స్ ఇన్ ఆంధ్ర, ఇన్ తెలంగాణ, రాయలసీమ. దెన్ యూ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇట్, ఎందుకు జరిగింది. దెన్ యూ కేమ్ టు నో అబౌట్ ద ఇండియన్ హిస్టరీ, 48 ఆర్మీ యాక్షన్, it was called police action. Then we had the Hyderabad government headed by Burgulu Ramakrishna Rao, and then we had gentleman's agreement. చూడు నాయన, ఇంత ఇది ఇన్కమ్ మీకు, ఇది నాది, ఇద్దరం కలిసికట్టుగా ఉంటాను, అన్న తమ్మి, అంతే కదా. సో అన్న తమ్మి కలిసికట్టుగా ఉండాలి, అదే 56 జెంటిల్మెన్ అగ్రిమెంట్. కానీ ఆఫ్టర్ 56 years అన్న పైగా వెళ్తూనే ఉంటాడు, ఈ తమ్మి ఇంకా షార్ట్ అయిపోయాడు. అది ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు? వై ద హైట్ ఆఫ్ తమ్మి ఈజ్ నాట్ ఇంక్రీజింగ్, వై ద హైట్ ఆఫ్ ఓన్లీ అన్న ఈజ్ ఇంక్రీజింగ్? బికాజ్ అన్యాయం జరిగింది. కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఎ పీపుల్, ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఆంధ్ర పీపుల్, ఇట్ ఈస్ ఫార్ సంబడి హూ హ్యాస్ నాట్ గాట్ ద బెనిఫిట్ ఆఫ్ డెవలప్మెంట్. That time I came in touch with K. Chandrasekhar Rao. In fact, in my service, I never met him. Okay. Service retirement tarvata, I said I want to meet him. Then they asked me to come, and then I met him, and I came to TRS. Same day, darshanam, manchi bhojanam, joining cheyadam, T News lo interview ivvadam. I came to home by 7 p.m. My wife, "Emaindi, what happened to you? You went pure. You have become TRS now." I mean, correct. AK Goel IAS, now AK Goel TRS. What to do? So everybody was shocked at home. Pleasantly. See, everybody cheppala. Before going, I just asked one thing from my wife. I said, "Chud bhai, I am going to do something." I mean, she is a wise lady. She doesn't ask me detailed question. Chudaya, whatever you are doing, ఏదైనా మీకు మీ కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలి, అది చూసుకో. ఏదైనా చేస్తాం, జస్ట్ ఎన్ష్యూర్ బ్యాడ్ నేమ్ డస్ నాట్ కమ్ టు యూ, యువర్ ఫ్యామిలీ అని, అంతే. అది గుర్తుపెట్టు. వాట్ ఎవర్ యూ డూ. అరే ఏ బ్యాడ్ పేరు, నీవే అది రామణ లోయ దోస్త్ బిడ్డ కదా. పబ్లిక్ లైఫ్లో యువర్ చైల్డ్హుడ్ హ్యాస్ గ్రోన్, అదే పబ్లిక్ లైఫ్ ఐఎమ్ జాయినింగ్ ఇట్. చెడ్డ పేరు మీకు రాలేదే, చెడ్డ పేరు నాకు ఎందుకు వస్తుంది అనమాట. ఐ థాట్ అబౌట్ ఇట్, ఐ జాయిన్. సో 2010 or 11లో జాయిన్ చేశాను. దెన్ ఫర్ 3-4 years వీవర్ ఇన్ పోరాటం, ఢిల్లీ పోవడం, టోపీ వేసుకొని ఏదో గాంధీ, అంతే కదా. మజా, అబ్బా చాలా మజా. వంట వార్పు, వంట వార్పు నేను ఇది ఎక్కడ చేశాను, ఇది మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా ఎదురుగా, అక్కడనే రోడ్ మీద కూర్చోవాలి కదా. మీ లీడర్ కేసీఆర్ కూర్చున్నాడు, ఆయన భార్య మీకు భోజనం సర్వ్ చేస్తుంది. ఇఫ్ ద వైఫ్ ఆఫ్ కేసీఆర్ సర్వ్స్ యూ భోజనం, దాంతో ఏమీ చెడ్డ పేరు రాదు కదా. నేను బాగా తింటున్నా, మస్తుగా తిన్నాను. ఫోటో తీసుకున్నాడు, ఫోటో అయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని మజా. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ దట్. In 2014, of course, we met so many people. We met Manmohan Singh, we met this, we met that. And ఢిల్లీలో అంత రాజకీయం ఉంది కదా, పరిక్రమ. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం పుట్టింది. సో దట్ డే కేసీఆర్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆయనతో ఎయిర్ క్రాఫ్ట్లో ఆయనతో సహా ఉంటాను నేను. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఆయన సముద్రంలో మూడిపోతాడు, జన సముద్రం. ఆ 1.5-2 గంట జర్నీ నాకు బాగా గుర్తుంది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా. ఎలా అనిపించారు? మా పక్కనే ఇలా చెప్తున్నామా, మీ రాజకీయం మర్చిపోండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ విల్ లవ్ హిమ్. అయ్యయ్యో రామా, భోజనం అంటే భోజనం ఆయన సొంతంగా సర్వ్ చేస్తాడు, సొంతంగా. నాకు ఒక ప్రాబ్లము, నాన్ వెజ్ లేను, ఆయనకి ఎంత వేస్ట్, దూరం కూర్చుంటా. వెజ్, ఆయన నాన్ వెజ్, 4 వెరైటీ, ఏదో మటను, ఏదో చికెను, తర్వాత చేప, బా అంతా మస్తుగా తింటాడు. మస్తుగా మీరు తినాలి చూస్తాడు. హీ లవ్స్ టు ఫీడ్. ఎప్పుడైనా ఒక్కరిగా తినడు, 10 మంది ఉండాలి. దీనిలో ఒక నేను వెజిటేరియన్, దూరంలో కూర్చున్నా. ఇప్పుడు కూడా వెజిటేరియన్ మీరు? ఏం చేయాలి? అయ్యయ్యో, సరిగా ట్రైనింగ్ జరగలేదు కదా.
సరిగా ట్రైనింగ్ జరగలేదు కదా. మా పంతులు ఉన్నాడే ఈస్ట్ గోదావరిలా, పేరు మూర్తి. అచ్చా. ఆయన కూడా తెలిసి, సార్ మీ వెజిటేరియనా, ఎగ్ కూడా తినాడా? ఇంకా లేదు సార్. సరే గోయల్ గారు, మీరు లాంగ్ లైఫ్ ఇస్ దేర్, యూ విల్ బీ బికమ్ కలెక్టర్ వగేరా, యూ మే హ్యావ్ టు టేక్ నాన్ వెజ్ సమ్ టైమ్. కానీ ఒకటే చెప్తా మీకు, మీరు వెజిటేరియన్ కంటిన్యూ అయితే మీ ఆరోగ్యం ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అందుకే ఫస్ట్ క్లాస్ ఉన్నారు మీరు. అరే అది వెజ్ మూలాన కాదు, చాలా ఉంటాయి. సో మెనీ రీజన్స్. వెజ్ ఉంటే ఇంకా ఒక క్రూషల్ చెప్పాను, మీ వయసు 5 సంవత్సరాలు పెరుగుతుంది అంటే. ఆయన ఏమంటుండో, నాన్ వెజ్ తింటే మీ వయసు 5 సంవత్సరాలు తగ్గవచ్చు కదా. ఆ భయం చూపించాడు ఆ రోజు. ఆ భయంతో మూలాన నేను నాన్ వెజ్ తినట్లేను అని అనుకుంటాను నేను అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. ఎనీవే, ఇన్ ద ఓల్డ్ ఏజ్ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు. ఇట్ హెస్ బికమ్ ఏ వానప్రస్థ భోజనం. ఇట్స్ ఆల్ రైట్. బట్ wherever I am in Andhra Pradesh, I enjoy my food and all that. కాకినాడలో ఏ పెరుగు అమ్మా, ఏ పెరుగు. వెస్ట్ గోదావరి ఆచంట పెరుగు మాకు ఫస్ట్ క్లాస్ గుర్తుంది. ఏ సాంబరము, ఏ ఇడ్లీ. నో కాకినాడ ఇడ్లీ అమ్మా నాకు ఎక్కడ దొరకలా. అవునా సార్? నో హైదరాబాద్లో దొరకదు. ఓకే. కాకినాడ మార్కెట్లో నేను రోజు సాయంత్రం వెళ్ళాలి కదా, ఎందుకంటే ఒకరు ట్రైనింగు. సో ఓకే, ఇంటికాడ భోజనం చేయకుండా మార్కెట్లో చూస్తాను. సో 4-5 o'clock I used to go to the market. And I see idli. One idli shop fellow became friendly with me, so I will sit there. All symbols ఏ. మంచి ఇడ్లీ సాంబార్ రసం ఏర్పాటు చేస్తారు, తినేస్తాను నేను. మై హెల్త్ వాజ్ గుడ్ ఇన్ ఈస్ట్ గోదావరి. పెళ్ళి అయిన తర్వాత సరే హెల్త్ తగ్గేది సమస్య లేదు. బట్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఈస్ట్ గోదావరి. కడపలో అది కొంత ముస్లిం కాబట్టి అది మన రొట్టె, బరోటా. కానీ ఈస్ట్ గోదావరి ఇడ్లీ, పెరుగు ఇడ్లీ. హైదరాబాద్లో మీరు నాన్ వెజ్ ఉంటే మస్తుగా ఉంటాడు. బిర్యానీ, మటన్ బిర్యానీ. హైదరాబాద్లో మీకు నవాబ్ ఉండాలి. పొద్దున లేచి భోజనం చేయడం, రాత్రి భోజనం చేసి నిద్రపోవడం, అట్లా ఆ పరిస్థితి. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్, మీ వాల్యూ తగ్గుతుంది. ఐ వాజ్ కలెక్టర్ ఆదిలాబాద్. My Tehsildar, I went to guest house, then he kept all the things ready and the non-veg and all that. Then he discovered that I am a vegetarian. Kya ఏం తినట్లేదు మీరు, ఏం చేయాలి సార్? అయితే నాయన నేను ఏం తినట్లేను, నేను సరిగా తాగట్లేను కూడా, దయచేసి. క్యా సాబ్ క్యా ఖాతే, క్యా బోల్నే కా. కానీ తర్వాత వచ్చింది కదా ఆ మూర్తి గారు, తెలుగు పంతులు గారు, మీరు ఏం చేస్తారో చెప్పలేను, కానీ మీరు వెజిటేరియన్గా కంటిన్యూ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు 5 సంవత్సరాల వయసు ఎక్కుతుంది, వ్యాధులు తక్కువ వస్తాయి. అంతే. ఐ డోంట్ నో, ఆయన మహానుభావుడు లేడు ఈరోజు, బట్ ఆయన చెప్పిన మాట వినాలి కదమ్మా. మళ్ళా హీ టోల్డ్ మీ అబౌట్ తెలుగు. ప్రజలతో ప్రేమతో మూలన తెలుగు వచ్చింది. భోజనం గురించి వెజిటేరియన్ అంటే వెజిటేరియన్, గుడ్, హ్యాపీ, అంతే. ఐఎమ్ ఎంజాయింగ్ మై తెలుగు, ఐఎమ్ ఎంజాయింగ్ సొసైటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హైదరాబాద్లో ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ అంతా లేదమ్మా, కొద్దిగా. It's a mixed, it's a Marwadi, it is a Marathi, it is a pan-Indian. Yes sir, exactly. People are from Haryana, people from Karnataka, Tamil, Hindi. Andhra influence anta peddaga ledu. Yes sir, true. యాబిడ్లో ఒక ఉంది హోటల్, అన్నపూర్ణ హోటల్ అన్నమాట. నేను అక్కడే పోయేవారు. కానీ ఈ అన్నపూర్ణ హోటల్లో దొరికేది ఇడ్లీ, కాకినాడ దొరికే ఇడ్లీ లేదమ్మా. అది నిజంగా చెప్పాలంటే ఇది ఇడ్లీ మాట. రామారావు గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి, 4:30 గంటకి ఆయన ఇంటికాడ వెళ్ళాలి. అది వెళ్ళాలి కదా, అంత స్నానం చేసి, అంటే 3:30 లేచి స్నానం చేసి షేవ్ వగేరా చేసి ఏదో సూట్ వేసుకొని అక్కడనే పోవాలి. ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ సూట్ ఆల్సో. కెన్ ఐ పుట్ ఇట్? సో మీకు ఇష్టమైన కోట్ వేసుకొని వచ్చారు ఇప్పుడు ఫైనల్లీ. ఈ కోట్ ఎందుకు అంటే ది సూట్ వాజ్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. సో జిల్లాలో నేను వెళ్తాను కదా, అది ట్యూరింగు మామూలుగా కోట్
వేసి వెళ్తా. నా పేరు కొట్టు ఆయన సారు. ఓకే. సో సపోజ్ ఐ విల్ బి గోయింగ్ ఇన్ ఏ బ్లేజర్, అదే బ్లూ కోట్, సూట్ కాదు అదే బ్లూ మారిండు. సో మోర్ దెన్ మీ మై కోట్ బికేమ్ ఏ అడ్రస్ అనమాట, కొట్టు ఆయన సారు. బికాస్ నార్మలీ ద పీపుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విల్ నాట్ వియర్ కోట్ కదా. సో I was not only a district collector, I was also Kottu Aine Saru. Yes. So lots of people, because whenever you go in the village, you will be so many people, not one or two or three. Yes. 30, 40, 50. Then you'll be going in a jeep. Then some 50 people will follow you. Another 50 people waiting there. Yes. Purohit waiting there with kobarikaya. Ante kada. Purohitu, kobarikaya, puja, prajalu, bavi, kumkum. అన్ని అక్షతాలు ఇదంతా ఐ యూస్ టు ఎంజాయ్. సో ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్, యు నో. ఐ ఫీల్ హ్యాపీ. సార్, అంటే ఇది జనరల్ పబ్లిక్ అందరికీ, మన సొసైటీకి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అడుగుతున్నాను మిమ్మల్ని, అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే. రీసెంట్గా మనం చూసాం షారుఖ్ ఖాన్ గారి వాళ్ళ అబ్బాయి. సో కానీ సార్ నా క్వశ్చన్ ఏంటంటే, యాజ్ అ సివిల్ సర్వెంట్ మా దేశంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్స్ మీకు తెలుసు, ఒక రూపాయి ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ ఎవ్రీథింగ్ యూ నో. అందుకే మీరు యువర్ వెరీ రెస్పెక్టివ్ పొజిషన్లో ఉండి మీరు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటంటే, అంటే ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకున్నట్ట? లేదంటే దొరికిన వాళ్ళు దొంగలు, దొరకని వాళ్ళు దొరలు అని అనుకుందామా? కరెక్టే అమ్మా, మీరు అడిగేది ప్రశ్న నాకు బాగా అర్థం వస్తుంది. దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ టు ఇట్. సార్, వన్ ఈస్ ద ఇండివిజువల్ షారుఖ్ ఖాన్స్ బాబు, Aryan Khan. Yes, sir. And what is happening to Shah Rukh Khan, his wife, Aryan Khan, friends who? Yes. So one aspect is family. Yes, sir. Second aspect is society. Yes, sir. Third aspect is government. Correct. Okay? Yes. Let me talk about the family thing first. Yes. Thousands of people may be taking drugs. So many of them may be dying also. Government is not concerned about them. That's okay. That's one part of it. Yes. But if the child goes astray and dies because of drug consumption, who is the worst sufferer? వాళ్ళ ఫ్యామిలీను వాళ్ళ అబ్బాయి బాబు కదా. yes. So బాబు is the first sufferer. తల్లి తండ్రి second sufferer. Friends who third. Yes. Actually I am feeling concerned as a father. Why my son did not took drugs అని ఒక ప్రశ్న అడుగుతున్నా. I don't have answer to the question, but I am having another question. Whether my son is taking enough care to supervise over the children appropriately so that they don't take drugs? Aryan Khan, అమ్మాయి కూడా అవ్వచ్చు కదా. Yes. So there are two things which are happening with the spread of these information culture. I know on my cell phone that 100 people will assemble in Tank Bund. There is a drug party, I know. Yes. Without anybody telling me, I will know it. If I go there, I know that మాజా వస్తుంది కదా, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు అంతా ఉంటారు కదా. సో అవుట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఐ మే గో దేర్. బట్ డోంట్ యూ థింక్ అమ్మా, ఇఫ్ మై సన్స్ ఆర్ డాటర్స్ హెల్త్ ఈజ్ స్పాయిల్డ్, హూ విల్ బి ద వర్స్ట్ సఫరర్? మీ అండ్ మై వైఫ్. Yes. So first responsibility I will try to put upon the parents. First policeman is mother and father. అంటే ఆర్యన్ ఖాన్ ఆ పార్టీలో ఈరోజు వెళ్ళి ఆయనకి తెలిసిపోయిందా? అరే గవర్నమెంట్ విల్ కమ్ లేటర్. షారుఖ్ ఖాన్ నాన్న కదా, గౌరీ ఖాన్ తల్లి కదా. ఈ తల్లి తండ్రిని ఎప్పటి నుంచి ఇది తెలియదు, ఎప్పటి నుంచి తెలిసిపోయిందని నాకు ప్రశ్న ఫస్ట్. అదే వాళ్ళకి తెలీదా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? I don't know. I'm not questioning them. It may be happening with them, it may be happening with me also. I also don't know that. So the first responsibility of telling what is good for your health and what is not good for your health, is this responsibility not cast upon the teachers and parents? Yes. First. అక్కడ స్లిప్పేజ్ అయిపోయింది కదా, ఆయన పోయిండు. దట్ బ్రింగ్స్ మీ టు ద థింగ్ విచ్ ఐ టోల్డ్ లిటిల్ వైల్ అగో. కొద్దిగా టైం తల్లిదండ్రిని పిల్లలతో స్పెండ్ చేస్తే తప్ప, బాబు వయసు 16 సంవత్సరాలు, అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, ఈ వారంలో ఒక్కసారి దా కలిసి వెళ్తాం అనమాట. సినిమా ఓకే, సినిమా కలిసి వెళ్తాం, ఇందిరా పార్క్ వెళ్తాను, గోల్కొండ వెళ్తాను. స్పెండింగ్ టైం, క్వాలిటీ టైం. ఏం క్వాలిటీ టైం లేదు, టైం అంటే క్వాలిటీ టైం. ఎక్కువ టైం స్పెండ్ ఎక్కువ హ్యాపీనెస్. స్పెండ్ 1 hour విత్ యువర్ డాటర్, 1 hour క్వాలిటీ. స్పెండ్ 2 hours, 2 డబుల్ క్వాలిటీ అవుతుంది.
బీ విత్ యువర్ చిల్డ్రన్ ఫర్ సమ్ టైమ్. రోజు అక్కర్లేదు, వారానికి ఒకసారి ఉండొచ్చు కదా, నెలకి ఒకసారి మీరు కలవచ్చు, హలో హలో అది చెప్పచ్చు కదా. బాబు తర్వాత ఈ బిడ్డ కన్నులో చూసుకొని పేరెంట్స్ విల్ అండర్స్టాండ్ దట్ వెదర్ హీఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అర్థం వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. కనీసం పిల్లలతో మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడలేదు. సో దట్స్ ద ఫస్ట్ slippage. Second slippage, Babu is also enjoying with, see after all he is a 24-year 25-year-old boy. Yes sir. Anta rich father, rich ante richest father చూసుకొని ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ తయారైపోతారు. Yes. Aryan Khan is not important. Along with him there are 10 to 20 other families yes. whose children may not be the children of the Shah Rukh Khan. And Babu. So a wrong message is getting multiplied. They also go to the, you know, that is whatever that ship. ఈ మాట 100 మందిలో స్ప్రెడ్ అయింది కదా. Yes. ఈ 100 మందిలో స్ప్రెడ్ అయిన తర్వాత గవర్నమెంట్ దే గెట్ విస్పర్ ఆఫ్ ఇట్. గవర్నమెంట్కి విస్పర్ వచ్చింది, ఓకే తెలిసిపోయింది కదా పట్టుకుంటాను అంటే. ఓకే బాంబేలో జరుగుతుంది లేదు, హైదరాబాద్లో జరగట్లేదమ్మా ఇది, అది జుబ్లీలో జరగట్లేదా? జుబ్లీలో వారు సారా ఇది డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తేరా? ఐ నో. అక్కడ వెళ్తే ఏదో ఆయన మనిషి ఏదో హీ ఇథోపియన్ ఫెలో, ఐ ఆల్వేస్ ఇన్ఫాక్ట్ హీ హస్ అండర్స్టూడ్ మీ నౌ వై డూ ఐ కమ్ దేర్ ఇన్ ద ఈవినింగ్. ఐ గో దేర్ ఇన్ ద ఈవినింగ్, హీ ఈస్ ఆల్వేస్ దేర్. వన్స్ ఐ బాట్ ఎ బర్గర్ అండ్ వేవ్ టు హిమ్, యూ ఎంజాయ్ బర్గర్, వాట్ యూ హ్యావ్ ఐ డోంట్ నీడ్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్, నవ్వాడు ఆయన. I know by that who is selling drugs. Yes. Hyderabad తెలియదా నాకు? As a civil servant. Civil servant కాదు, మామూలు మనిషి. Is it? మామూలు మనిషి లాగా I am very fond of going around the cities. Evening suppose I am going, I will find a drug గాలిలో తెలిసిపోతుందమ్మా. Yes sir. So there is a particular place in Jubilee Hills. So I used to go there and see him always standing there and all that, dancing. He was a good dancer. So dancing ante some 10-15 youngster will start coming around him. He'll become a magnet of dance. So then I could smell that he's not coming to teach dancing, he's coming to do something else. Yes. So I also understood, okay, Mahan Bhavadu, pedda manishi anamata. So I bought a big burger, big. Common man cannot. Big burger. I spent some good money for that. I spent some 200 rupees for that. Anta cheskoni I gave it to him. Brother, how? Thank you. What can I do for you? I say nothing. Just eat it. Not that I am trying to compete with him. Yes sir. But I understood that he is doing this. Yes. I am confronting him. దమ్ ఉంటే నాకు డ్రగ్ ఇచ్చేయి, దమ్ లేకపోతే నా బర్గర్ తిను. అర్థమైందా? ఐఎమ్ నాట్ ట్రైంగ్, ఐ నో దీస్ పీపుల్, ఐ కెన్ స్మెల్ దీస్ పీపుల్. ఇస్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ ద రిచ్ పేరెంట్స్ టు స్మెల్ దేర్ చిల్డ్రన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సెకండ్, చుట్టూ సొసైటీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్పాలి. ఫర్ లిసనింగ్, communication channel should be open. How many people Shah Rukh Khan is listening? How many people are having guts to tell him that చూడరామి బాబు బాగా లేదనమాట? మా సమాజంలో మామూలుగా అన్నారు. నో, చివరిసారి వచ్చేసరికి ఏదో పోలీసు సమ్ వాజే అని, వాజే ఎవడమ్మా? వాజే కేమ్ లాస్ట్. అచ్చా, నౌ దెర్ ఇస్ ఎ థ్యూరీ, వాజే ఆయన లేదు కదా. అమిత్ షా ఫోన్ చేసిండు. అమిత్ షాకి ఫోన్ ఎవరు చేసిండు? మోడీ. ఢిల్లీలో కూర్చున్న మోడీ షాని ఫోన్ చేసిండు. షహా కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ని ఫోన్ చేసి, చూడరా ఈ ఆర్యన్ ఖాన్ని మీరు పట్టుకో. కరెక్టే, ఇది థ్యోరీ. బై ఇఫ్ ఆర్యన్ ఖాన్ టేక్స్ డ్రగ్, ఇట్ నీడ్స్ ఎ టెలిఫోన్ ఆఫ్ మోదీ. ఇఫ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ టేకింగ్ డ్రగ్స్, హూ ఇస్ టెలిఫోనింగ్ టు హూమ్? ఎవరైనా ఫోన్ చేసినారా? I'm not at politics of it, amma. I am at the health. So many countries, Malaysia, Indonesia, there, this narcotics, the punishment is death. Ante. Okay. Me daggara pattukunte death. Okay. That's it. My God. మన దగ్గర ఇక్కడ నేను 25 గ్రాము 5 గ్రాము నేను కొద్దిగా తిన్నాను. ఏమిటో ఇది చాలా డేంజరస్ అమ్మా. ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నో హీ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ డ్రగ్, 5 milligram 20 milligram ఉంటే మీడియం డ్రగ్గిస్టు, మీడియం తర్వాత ఒక పెద్ద డ్రగ్గిస్టు, అదే దాంట్లో గ్రేడింగ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఏమంటున్నాడమ్మా?
సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ పోవడం టైం ఎక్కువ పడదు. అవును సార్. ఫ్యామిలీ పాడైపోతుంది, బిడ్డ పోతుంది, బాబు పోతాడు, ఫ్యామిలీ పేరు షారుఖ్ ఖాన్ లాగా అయిపోతుంది. మోడీ ఫోన్ చేసిండు, షా ఫోన్ చేసాడు, నాకు అడగక్కర్లేదు. ఐఎమ్ వరీడ్ యాజ్ ఎ ఫాదర్. హౌ మెనీ థౌసండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ దిస్ కంట్రీ. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఐ ఓపెనర్ టు మీ, టు యూ ఆల్సో అమ్మా. మీ చెల్లి ఉందే కదా, చెల్లి చెల్లి ఏం చేస్తున్నావు నువ్వు రాత్రి 11 గంటకి, ఆ తర్వాత తెలిసిపోతుంది కదా ఏదో అంత ఎట్లా తిరిగి వచ్చింది. సో యూ అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్ వెరీ వెల్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. బాధ్యత అమ్మ, తల్లి తండ్రి పిల్లల్ని సరిగా చూసుకోవాలి, బాధ్యత. ఎందుకంటామే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. చెప్పాలి, వినకపోతే చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, తల్లి తండ్రిని బాగా తెలుసు. ఎస్ చెప్పము, ఐ హ్యావ్ లెఫ్ట్ మై చిల్డ్రన్ ఫ్రీ. అరే ఈవెన్ ఏ స్మాల్ ప్లాంట్, ఇన్ ద గ్రోయింగ్ ఏజ్ యూ సపోర్ట్ ఇట్. When the whole thing is strengthened, when the stem is strengthened, then you remove the support. Then it becomes, mature for giving more grains or more fruits. Even for the plants, you need support. You see how, this, how gives birth to a small thing kada, slowly grows. What does it do? Pakkana పెడుతుంది కదా, భోజనం ఇస్తుంది కదా. Then when it grows up, it becomes a cow itself. Then it starts giving milk. గ్రోయింగ్ ఏజ్లో చూడాల్సిన బాధ్యత తల్లి తండ్రికి తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ షారుఖ్ ఖాన్, ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అపాన్ ద పేరెంట్స్, దెన్ acquaintances, friends and relatives. Then Modi and Shah are looking after the whole country. Yes, sir. నా బాబు గురించి మోదీ షా ఇంతవరకు ఫోన్ చేయలేదమ్మా. ఫోన్ చేయక్కర్లేదు. పాడైతే అవుతాడు, గెట్ లాస్ట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ యువర్ సెల్ఫ్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అపాన్ ద చైల్డ్, దెన్ అపాన్ ద పేరెంట్స్, దెన్ అపాన్ ద ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దెన్ కమ్స్ గవర్నమెంట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఈ 135 crore ఎప్పుడో ఎన్నోసారి అంటామే కదా, ఈ 134 crore సొసైటీ, ఒక తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉంటారు కదమ్మా, 1 కోటి కుటుంబాలు ఉంటాయి కదా, 1 కోటి కుటుంబాలు తక్కువ లేదు కదా. తెలంగాణ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పెయిన్. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దెన్ మాడ్రిడ్. యూ థింక్ తెలంగాణ ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ యూరప్. యూ థింక్ యువర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్ దే ఆర్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్పెయిన్. అట్లా ఆలోచించేయాలి. సొసైటీ అంత 1 కోటి కుటుంబాలమ్మా. తెలంగాణ అంటే 1 కోటి అంటారే, కోటి రత్నాలు వీణ, కోటి కుటుంబాలు, ఒక పెద్ద కుటుంబం తెలంగాణ. అంతే కదా. ఈ ఎవరు చూస్తాడు? సరే దానికి పెద్ద మనిషి ఉంటాడు. వాట్ అబౌట్ ద పేరెంట్స్? 1 కోటి పేరెంట్స్ ఉంటాయి కదా, వారు ఏం చేస్తున్నారు? సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వీ హ్యావ్ ఫ్యామిలీ, దెన్ వీ హ్యావ్ నేబర్హుడ్, చుట్టాలు, ఫ్రెండ్స్, చుట్టాలు. పేరెంట్స్ని చూడాలి, చుట్టాలని చూడాలి. ఏదని చూడరు, ఆయన చూడకపోతే సరే తప్పనిసరిగా అమిత్ షా పని చేస్తాడు. అమిత్ షా ఇన్ వాట్ మేనర్ హీ విల్ డూ, లీవ్ ఇట్ టు హిమ్. అమిత్ షా ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ ఆర్యన్ ఖాన్ కదా. మోడీ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ ఎనీబడి, ఎనీవే హీ ఈజ్ ఎ యోగి. సో ఎందుకు ఐ ఫీల్ దట్ ప్రాబ్లమ్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. I find it a failure of a family, failure of communication. I find failure of a societal communication between the parents and children. ఆర్యన్ ఖాన్ ఒక్కరు లేరు కదమ్మా, బాంబేలో ఎంతమంది ఎట్లా ఉంటారు? ఎగ్జాక్ట్లీ సార్. అయ్యో రామా. అచ్చా, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే దట్. సినిమా ఇండస్ట్రీ, see cinema heroes and heroines, I like Shahrukh Khan. Yes, sir. Wonderful actor. కానీ Shahrukh Khan ఇంత స్లిప్ అయ్యాడు. I don't like to hear it. I never knew about how a father he is, but now I know that probably he neglected his duties. చాలా మనసులో దిబ్బలు వచ్చింది కదా. I want to be proud of him. So many heroes and heroines in Bombay, so many. They have fan following, not 1 or 2 or 3, millions, crores. And suppose these crores of fans come to know tomorrow, I want to feel proud of Shahrukh Khan in the cinema. I want to feel proud of him in the society also. Yes. Because after all, as a family man, he is a society man also, isn't it? Yes, sir. So I find that if something is slipped, something is slipping at the top level,
it has a wider implications for the society. It's not a good thing and all that. We can always discuss Modi and Shah. హైదరాబాద్లో డ్రగ్ తీసుకున్నాడు, ఎవరు ఫోన్ చేసే? ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. ఫ్యామిలీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ దాట్. మీరు చెప్పినట్టు కరెక్ట్ ఉండవచ్చు, ఐ డోంట్ నో. అది కన్స్పిరసీ థియరీ కరెక్టే, కన్స్పిరసీ థియరీ కరెక్టే. వెన్ ఏ పర్సన్ బికమ్స్ పవర్ఫుల్, ఎనీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ బికమ్స్ ఎ కన్స్పిరసీ. బాగా డబ్బు బాగా మస్తు కోటీశ్వర్ కాడు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ 100s of crores for whom? For Mansingh Shinde? For advocate? For doctor? For media people? For politician? వారికి ఇవ్వడం అంతానా? లేదమ్మా, ఇదే సహజ లక్ష్మి లేదు, ఇదే నాశలక్ష్మి. మీకు తెలిసి ఉండొచ్చు అనమాట. లక్ష్మికి 3 రకాలుగా ఉంటాయి. ద 3 kinds of లక్ష్మి: భోగలక్ష్మి, మహాలక్ష్మి, మూడవది నాశలక్ష్మి. క్లుప్తంగా చెప్తాను. I get a salary 1 lakh. I take care of my wife, children, I bring food, I construct a house, bangaru. This is called Bhogalakshmi. Okay. Sahaj Lakshmi. Sahajamga, we take care of our family and near and dear ones with the Bhogalakshmi. Bhogam chesta. Second, I have some money. Meeku bhojam dorkala. You come with 10 friends. Sir, maku bhojam erpaadu cheyali. I am ready to take food. Okay. I don't take that food. I give it to you. Okay. The amount of money and the other concern which has gone into the food, and the moment I give it to you and you take the food, it is not Lakshmi, it's not a Bhogalakshmi, it becomes a Mahalakshmi. Nenu తిన్నట్టయితే భోగలక్ష్మి, మీరు తిన్నట్టయితే తెలియక ఎక్కడి నుంచి వచ్చిండు అతిథి. అతిథి అంటే తిథి లేని మనిషి అతిథి. మీరు వచ్చిండు, ఇచ్చాను, మహాలక్ష్మి అయిపోయింది. మూడవది నాశలక్ష్మి. నా దగ్గర 100 కోట్లు ఉంటాయి, అన్ని అలవాటాలు ఉన్నాయి. డ్రగ్గిస్టు, లిక్కరు, పార్టీ అంతా. చివరిసారి వచ్చేసరికి అపోలోలో వెళ్తాను కదా, అపోలోలో వెళ్ళాను. 4 డాక్టర్సు, 10 నర్సెస్, అందరికి పే చేయడం. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అయిపోలేదు ఇంతవరకు. ఐఎమ్ నాట్ డైయింగ్ ఎట్. బిఫోర్ మై డెత్ 2 కోడలు ఉంటారు కదా అమెరికాలో, ప్రగతి వస్తాడు. ఓ డాడ్, సో సాడ్, హౌ యూ వే సో కన్సర్న్డ్ అబౌట్ ఇట్, ఐ టుక్ ద ఫస్ట్ టికెట్. ఎవరు పిలిచినారు నీకు? ఎవరు పిలవలే, వచ్చింది. షీ వాజ్ ఏబుల్ టు స్మెల్ దట్ ఫాదర్ ఇన్ లా విత్ 100 crore ఈజ్ ఆన్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇద్దరి మీద డిస్కషను. దేర్ పేరెంట్స్ హ్యావ్ ఆల్సో కమ్ టు ఫెసిలిటేట్ హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాపర్టీ. నౌ దే ఆర్ ఫైటింగ్ 2 set of advocates. ఐఎమ్ ఫైటింగ్ 1 more advocate. 3 మానుషిందేలు. వైఫ్ ఈజ్ వరీడ్, ఏమిటి కర్మ ఇది. షీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ నాట్ అట్ ఆల్ అపాయింటింగ్ ఎనీ అడ్వకేట్. షీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ మై లైఫ్. మై కోడల్స్ ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై లైఫ్, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద డిపార్చర్ సో దట్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్. అంతే కదా. డాక్టర్స్ అండ్ అడ్వకేట్స్ ఆర్ ఆల్సో నాట్ ప్రేయింగ్ ఫర్ క్యూరింగ్, బికాజ్ క్యూర్ అయితే అదే. లక్ష్మి అంటే 3 దశాలు ఉంటుంది. ఒక భోగలక్ష్మి, ఒక మహాలక్ష్మి చెప్పాను. ఈ నాశలక్ష్మి చాలా స్పెషల్. నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటాయి. ఏదో ఐ ల్యాండ్ అప్ ఇన్ ద హాస్పిటల్. అన్ని అలవాటాలు ఉంటాయి కదా. హాస్పిటల్లో డాక్టర్స్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ మీ, దే డోంట్ వాంట్ యూ టు డై. 2 కోడలు అమెరికా నుంచి వచ్చినట్టే, దే డోంట్ వాంట్ యూ టు డై, రాదర్ డై అవే సూన్. ఓన్లీ వైఫ్ ఈజ్ సేయింగ్ నో, ఐ షుడ్ రిమైన్. అడ్వకేట్స్, డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్స్, అందరికీ లక్షలాది రూపాయలు పోయినట్టే కదా. మాన్సింగ్ షిందే లాగా గెటింగ్ ఏ బెయిల్ ఫర్ ఆర్యన్ ఖాన్. ఒక ప్రజెన్స్కి ఒక ఎంత టైం ఎంత తీసుకుంటారో చెప్పలేము. కోట్లాది రూపాయలు అట్టపోతాయి. ఇదే నాశలక్ష్మి. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ 100 crores. ఇన్ వాట్ మేనర్ ఇట్ డిడ్ వాట్ ఇట్ డిడ్ ఫర్ మీ. భోగలక్ష్మి మామూలుగా ఉంటుంది, ఓకే, యావరేజ్. మహాలక్ష్మి అంటే యు అర్న్ పుణ్యం బై నాట్ ఈటింగ్ ఒక పూట. ఐ వాంట్ డై, బట్ సమ్ వన్ హూ ఈస్ బెనిఫిటెడ్ విల్ ప్రే ఫర్ యూ. With 100 crore, neither the doctors nor the advocates nor your kodal, they are praying for you, they are praying for your death. అదే నాశలక్ష్మి, అదే కోటి రూపాయలు, అదే కోటి రూపాయలు, అదే ఇదే ఎఫెక్ట్ అదే. సో ఏ విధంగా లక్ష్మిని
వాడుకోవాలి, చూసుకోవాలన్నమాట. సొసైటీలో డబ్బులు తక్కువ లేదు కదా, బాగానే మస్తుగా ఉంది. నాకు అదే సార్, నా బాధ ఏంటంటే ఒక మనిషి ఒక ఫ్యామిలీ బతకడానికి ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని కార్లు కావాలి, ఎన్ని ల్యాండ్లు కావాలి. దానికి లిమిట్ లేదమ్మా. ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు, ఒక ఇంటి, మంచి జాబ్ అందరికీ ఉన్నట్టయితే అదే ఓకే. కానీ 1 more హౌస్, ఐ హోప్ దిస్ నాట్ 1 more ఫ్యామిలీ, కానీ 1 more హౌస్ అనుకో. 1 more హౌస్లో ఇంకొక ఫ్యామిలీ రావచ్చు కదా, అంతే. ఇంకా 3 houses ఏమవుతుందో చూసుకోండి మీరు. అంటే హౌ మచ్ యూ హ్యావ్ కెపాసిటీ టు ఎంజాయ్ సంథింగ్ అనమాట చూసుకోవాలి. నీడ్ ఈజ్ ఓకే. గ్రీడ్ అప్పర్ లిమిట్ చెప్పు, ఎంత ఉంది? 1 crore, 10, 50, 100, 1000, లిమిట్ లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. సొసైటీలో మామూలుగా పబ్లిక్ సర్వెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రేడ్స్లో ఏదో ఏసీబీ వారు కూర్చున్నారు, 2 kg బంగారం దొరికింది, అమ్మాయిలు విత్ సాడ్ ఫేస్ అని ఏంది అలా కూర్చుంటాడు. ఫోటో సంతోషం ఎక్కడ? ఏం సంతోషము, ఏం సంతోషం. ఐ ఫీల్ వెరీ సాడ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ హర్ మైండ్ when husband earned 1 kg బంగారం, or when this ACB people taking 1 kg బంగారం. అది మర్యాద లేదమ్మా, మాజా రాదు జీవితంలో, హ్యాపీనెస్ రాదు అన్నట్టు నేను. నాశలక్ష్మితో మూలాన జీవితంలో ఆనందం రాదు, అంతే. ఎంత సంపాదించుకుంటున్నా మీకోసం దేవుని బాగా ఇచ్చిండు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ రీజనబుల్లీ హ్యాపీ అమ్మా. దే కెన్ నాట్ ఓన్లీ take care of themselves, they can take care of others also. Exactly sir, true. The driver which works with you, the attender, the servant maid, కొద్దిగా సహాయం చేయవచ్చు కదా, చూసుకో. అదే మహాలక్ష్మి. ఏదో అపోలో హాస్పిటల్ నాశలక్ష్మి అనమాట. దానికోసం ఆర్థిక ఆధారంలో వెళ్తావా? నాట్ రిక్వైర్డ్, నో నీడ్. బాగలేదు, బాగుండదు. ఈ పాపం ఆర్యన్ ఖాన్ అదే దిక్కులో వెళ్ళాడు. అది 1000 కోట్ల పనికి వస్తుందా? ఎగ్జాక్ట్లీ సార్. సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ రియలీ. నాకెంతో అదృష్టం ఉండబట్టి మీతో ఇంత మంచి కాన్వర్జేషన్. ఒక ప్రొఫెషనల్ మీడియా పర్సన్ కదమ్మా మీరు. ఈస్ట్ గోదావరిలో పుట్టింది అదృష్టం. నవ్వేది కాదు, ఎంత బాగా గుర్తుందో. ఎందుకు గుర్తులేదండి? ఈస్ట్ గోదావరి ట్రైనింగ్ అయింది కదా, మీరు పుట్టాడు, నా ట్రైనింగ్ అయింది, ఎందుకు గుర్తుండదు? మీరు మర్చిపోతావా? ఈస్ట్ గోదావరి పుట్టలేము, నేను పుట్టిండు. ప్రాబబ్లీ యు ఆర్ బోర్న్ టు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. So they took care of your education. They gave you free time. They gave you good counseling. మీ సంస్కారాలు మంచిగా పాజిటివ్గా ఇచ్చినట్టమాట అనుకుంటున్నాను నేను. పర్టికులర్లీ యువర్ మదర్ కదా. దెన్ యూ గ్రూ అప్, నో ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్. అమెరికా వెళ్తాను, అమెరికాలో ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తాము, అట్లా మీరు అనలేదు కదా. ఇండియాలో మీరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, హైదరాబాద్లో యు ఆర్ వర్కింగ్. ఐ వుడ్ సే యువర్ ఫ్యామిలీ హ్యాస్ గివెన్ యూ సంస్కార విచ్ ఈస్ నాట్ ఓన్లీ మేకింగ్ దెమ్ హ్యాపీ దట్ ద డాటర్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్, బట్ ఆల్సో మేకింగ్ అదర్ పీపుల్ హ్యాపీ దట్ ఏపీ బిడ్డ కదా, ఏపీ బిడ్డ ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే లేస్తుంది, ఇక్కడనే దే విల్ కమ్ టు ఫ్రూషన్. అమెరికా వెళ్ళవచ్చు, సమస్య లేదు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ అమెరికా వెళ్ళి ఓకే $1 million, $2 million నా తల్లి కన్వర్సేషన్ లాగా 10 లక్షలు సంపాదించేస్తా వచ్చేస్తాను, తల్లి విల్ గివ్ మీ 5 lakhs, వడ్డం అమ్ముకొని ఇస్తాను నీకు. కానీ చెప్పు మీ బాధ ఏమిటి? 5 లక్షలు లేదంటే బాధనా మీకు? 5 లక్షలు లేదు, 10 లక్షలు, దాని బాధ లేదు మీకు. మీకు ఏమిటి జీవితంలో? వాట్ ఎవర్ ఐ డూ, ఐ వాంట్ టు క్రియేట్ ఎ సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ దాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ హైదరాబాద్. మంచి సంస్కారాలు ఉంటాయి. ఈస్ట్ గోదావరి నుంచి మీకు జ్ఞానం దొరికింది. నిజంగా చెప్పాలంటే మీ తల్లి గారితో మీకు రూపం వచ్చింది, మంచిది. యు ఆర్ ఎ వర్చువస్ లేడీ. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జన్మభూమి. నౌ యు ఆర్ ఇన్ హైదరాబాద్, ఏ కర్మభూమి. బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఆల్సో. కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ విచ్ విల్ టేక్ యూ టు ద హైయెస్ట్ లెవెల్. మంచి పౌష్టికమైన భోజనం తినండి. పిజ్జా తక్కువ, మంచి దోశలు మంచి అంతే కదా. పాలకూర పప్పు అంతే. పాలకూర పప్పు తింటే తప్పులేదు కదా, తిన్నాడు. పిజ్జా, అయ్యో రామాయ్, బర్గర్ తింటే బాబు కూడా బర్గర్ లాగా అయిపోతాడు. అరే ఇడ్లీ లేదా? ఇది ఇడ్లీ తయారు చేయడం మీ తల్లి గారు మర్చిపోయాడా?
అన్నీ ఉన్నాయి కానీ కరెక్ట్ సార్, అంతే. కరెక్ట్. సో బీ హెల్దీ, బీ హ్యాపీ అండ్ డూ సంథింగ్ విచ్ విల్ లవ్. డబ్బులు అంటే ఎట్లాగా వస్తాయి, భోజనం లేకుండా ఉండదు కదా. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎనఫ్ మనీ, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బీ ఇన్ హైదరాబాద్. సంవత్సరానికి ఒకసారి మీరు, అది జనవరి నెలలో ఉంది కదా, ఏది ఏ ఏ పండుగ అదే జనవరిలో, సంక్రాంతి పండుగలో మీరు అందరు వెళ్తారు కదా గోదావరి. పాపం వెళ్ళాలి కదా. అయ్యో బాగా గుర్తెందుకు లేదు, అది ఫైటింగ్ ఉంటాయి కదా, అది మన ఇది ఫైటింగ్, దీంట్లో ఒకసారి అంతే అన్నీ చూసాము నేను నాన్న. సరే 4-5 days తర్వాత డబ్బులు ఖర్చు చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తాడు. సో సంక్రాంతి కాలంలో అక్కడనే వెళ్ళండి. సంక్రాంతి అయిపోయిన తర్వాత డబ్బులు స్వాహా అయిపోయిన తర్వాత హైదరాబాద్ రాండి. హైదరాబాద్లో మీరు మళ్ళీ హ్యాపీ హ్యాపీ చూడండి. మీరు అంటే అన్నీ తెలుసు మీకు. సరే 2-3 years మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్ ఉంటారు, అమెరికా పోయి రండి. అమెరికా ఉన్నట్టు ఒక నెల ఉండండి, తిరగండి, అంత చుట్టాలతో కలవండి. వారు ఎంత హ్యాపీనెస్ ఉంటారు, ఎంత లేరో చూడండి. చూసిన తర్వాత మీరు తిరిగి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు మంచి వేడి భోజనము ఇస్తాడు, మీరు చాలా హ్యాపీ. యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. గో టు ఇస్ గోదావరి, గో టు అమెరికా, హూ ఇస్ బాదర్డ్? Really sir. So this is what is so much once again. Maybe నేను ఎక్కువ టైం తీసుకున్నానేమో, దయచేసి లేదమ్మా, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. సంతోషం. థ్యాంక్ యూ సార్. మీలాంటి యంగ్ ప్రొఫెషనల్ ఇంకా పైగా పోవాలి, ఆకాశం దాకా వెళ్తే నాకు ఎంత హ్యాపీనెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.